శుభోదయం. నమస్కారం అందరికి. నమస్కారం సార్. సార్ నమస్తే. శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. మనం చదివే ఆర్గాన్కి మన టాపిక్కి రిలేటెడ్ ఉంది కదా ఇప్పుడు. సో సార్ నమస్తే. సరే, ముందు రోజు అండి ఆ రోజు భాష పోస్ట్ చేస్తాడు. ముందు రోజు టూ ఫోర్ ఫోర్ ఇవాళ పర్స. ఈ ఎఫ్ఆర్ఎం గ్రూప్లో కూడా ఉంది, ఎవరైనా రెఫర్ చేసుకోవచ్చు కూడా సైమల్టేనియస్గా. మన హోమ్లీ బ్రదర్ గ్రూప్లో కూడా ఇది ఉంది. సరే, పెన్సిల్ పెన్సిల్ 244 ఎఫ్ఆర్ఎస్. సో విల్ గో ఫర్ ది. ఇప్పుడు అంతా మనము ఇంటర్మీడియట్ అఫెబ్రైల్ ఫస్ట్ చదువుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ డిసీజెస్ టాపిక్ ఎంత కూడా ఇంటర్మీడియట్ డిసీజెస్. ఇంటర్మీడియట్ డిసీజెస్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ డిసీజెస్ విచ్ ఆర్ నాన్ ఫెబ్రైల్, అంటే జ్వరంతో కూడకుండా ఉండేవి, వాటికి ఏం వైద్యం చేయాలనేది మనం చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ డిసీజెస్ విచ్ ఆర్ ఫెబ్రైల్, జ్వరంతో కూడి ఉండేవి, వాటికి ఏం వైద్యం చేయాలని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇంటర్మీడియట్ డిసీజెస్ ఆఫ్ ఎపిడమిక్ చెప్పుకున్నాం, 242లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 243లో ఇంటర్మీడియట్ డిసీజెస్ ఆఫ్ ఇండివిజువల్ టైప్ చెప్పుకున్నాం. నౌ వి విల్ గో ఫర్ ది ఇంటర్మీడియట్ డిసీజెస్ ఆఫ్ ఎండమిక్ డిసీజ్. ఎండమిక్ అంటే క్లస్టర్గా అక్కడక్కడ కొంచెం మందిని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, అర్థమైందా? వాటిని ఎండమిక్ అంటాం. ఎండమిక్కి బ్రాడ్ స్పెక్ట్రమ్ పాండమిక్, మొత్తం వరల్డ్ వైడ్ అయితే దాన్ని పాండమిక్ అంటారు, కొన్ని చోట్ల అయితే దాన్ని ఎండమిక్ అంటారు. ఇంటర్మీడియట్ ఫీవర్స్ 244 ఎఫ్ఆర్ఎస్.
And in the intermittent fevers, endemic in marshy districts and tracts of country frequently exposed to inundations give a great deal of work to physicians of the old school, and yet a healthy man may in his youth become habituated even to marshy districts and retain in a good health. కదా ఏవి మన్యపు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, దృఢంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, వాళ్ళకు జ్వరాలు, ఈ పర్యంగా వచ్చే జ్వరాలు వాళ్ళని ఏమి చేయలేవు కదా. Provided he preserves a spotless regimen and his system is not lowered by want, fatigue and pernicious passions. మంచి వ్యాయామం కసరత్తు పాటుతో కొంచెం ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అట్లా ఉంటే మరి మరి రెసిస్టెన్స్ పవర్ ఉన్నట్ట లేనట్ట? మరి న్యాచురల్ డిసీజ్ ఏం కావాలా లోపల ఉండేవి? ఈ అలవాట్లు మనం తప్పించుకుంటే మళ్ళీ బయటకు వస్తారు సార్ అవి. ఎగ్జాక్ట్లీ. మాస్టర్ గారు హోమియో వైద్య విధాన బుక్లో క్లియర్గా ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? వాళ్ళ లోపల ఉండే వ్యాధి ఏమవుతుంది మరి, ప్రకృతి వైద్యం అని, లేకపోతే మనం న్యాచురల్ మెథడ్లో అని, విపశన అని కొన్ని కేంద్రాలు ఉన్నాయి. వాటికి వెళ్ళి షుగర్ తగ్గిపోయింది, అది తగ్గిపోయింది, నడుము నొప్పి తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది అంటుంటారు. ఎక్కడికి పోతుంది మరి అది? ఇట్ ఇస్ నాట్ క్యూర్డ్ కదా, జస్ట్ ఓన్లీ పాలియేటింగ్. ఉపశమనం, మంచి ఉపశమనం, ఇట్స్ ద బెస్ట్ పాలియేషన్. ఏది ఏమంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేని పాలియేషన్, రైట్ వే ఇట్ ఇస్. అయితే మంచి ఆహార విహారాలు, ఆసనాలు, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుద్ది? యాక్చువల్గా ఏదైతే రియల్గా ఉందో దాని యొక్క శక్తి తగ్గబడి డార్మెటరీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంత వయసు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆసనాలు ఇవన్నీ మానేసినాడో మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద డిసీజ్ ప్యాటర్న్. ఇన్ హోమియోపతి ఇట్ వోంట్ బి. అదే నువ్వు అట్లా చేసుకుంటూ హోమియోపతి వైద్యం చేసుకున్నావు అనుకో, సూపర్. అటువంటి ఆ జీవనశైలిని పాటిస్తూ సైమల్టేనియస్గా క్లాసికల్గా కాన్స్టిట్యూషనల్ హోమియోపతి, కాన్స్టిట్యూషనల్గా అంటున్నాను కావాలని. ఎందుకు కాన్స్టిట్యూషనల్ అంటే తలనొప్పికి బ్రెయోనియా, మోషన్ ఫ్రీ లేకపోతే నక్స్వామిగా ఇవి కాదు. కాన్స్టిట్యూషన్ మీన్స్ ద డ్రగ్ విచ్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ ది కాన్స్టిట్యూషన్ టు ద పర్సన్. అప్పుడేంటి, అది ఆరోగ్యాన్ని ఘనీకృతం చేసి వాడి ఆరోగ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు హనుమాన్ గారు. ఏం చెప్పారు? ది ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. అంటే ఆరోగ్యవంతులుగా ఉంచడమే వ్యాధి ఫిజిషియన్ అంటే వైద్యం యొక్క లక్షణం. కానీ రోగాన్ని తగ్గించడం వైద్యం యొక్క లక్షణం ఎప్పటికీ కాదు. ఎక్సెప్షన్ కేసెస్ డిఫరెంట్, బట్ ఆయన కర్తవ్యం మాత్రం అది కాదు. అందుకని మన కర్తవ్యం ఏంటి అంటే ఒక రోగంతో వచ్చిన వాడిని ఆరోగ్యంగా పరిపూర్ణంగా చేయడమే లక్ష్యం. అప్పుడు అటువంటి దానికి కావాల్సింది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఆ నిమిషానికి మందిచ్చి తగ్గించి మళ్ళీ ఇంకో నిమిషానికి మందిచ్చి తగ్గించి ఇట్స్ నాట్ వే. ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఎందులో చెప్పుకున్నాం? ఫస్ట్ ప్రిన్సిపల్స్లోనే చెప్పుకున్నాం. వీకేఆర్ కూడా క్లియర్గా 12 సూత్రాలు ఇచ్చారు. 6 నెలల ముందే ఇచ్చారు. ఇంకో 6 నెలల బుక్ ఉంటే విద్యార్థులు తీయండి. ఏమనిచ్చారు? దేహమందునందు కనిపించు బాధలన్నీ ఒకే వ్యాధికి ఫలితంలే కానీ అనేక వ్యాధులు కావు. వాడిని మానుపుటకు మందులు వాడినచో తాత్కాలిక ఉపశమనే కానీ నివారణ కలగదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మైండ్లో ఉండాలి. దేహంనందు కనిపించే బాధలన్నీ ఒకే వ్యాధి ఫలితంలే కానీ అనేక వ్యాధులు కావు. తలనొప్పికి ఇంకో మందు,
మోషన్ ఫ్రీ లేదంటే ఒక మందు, పైల్స్ వచ్చినాయంటే ఒక మందు, ఫిష్లో వచ్చినంటే ఒక మందు, మళ్ళీ కడుపు నొప్పి వచ్చిందంటే ఒక మందు. వాడిని మాన్పులకు మందులు వాడిన తాత్కాలిక విషయం ఉన్నాయి కానీ నివారణ కలగదు. అది ఓకే. ఇస్ ఇట్ క్లియర్ నో? అదనమాట. అందుకని ఇక్కడ విషయం వచ్చిందని చెప్తున్నాను. The intermittent fevers endemic there would at the most only attack him on his first arrival, but 1 or 2 every small doses of a healthy potentized solution of cinchona bark would conjointly with the well-regulated mode of living just alluded to speedily free from his disease. అయితే ఒకవేళ ఏ మయాసంస్ లేవు, ఆరోగ్యవంతుడు, మంచిగా కసరత్తు చేసేవాడు, అటువంటి మన్య జ్వరాలకు ఇది జ్వరం వచ్చిందనుకో, అప్పుడు అవసరం ఉంటే సింకోనా కొన్ని పొటెన్సీ ఒక హైపర్టెన్సీలో ఒక 2 రోజులు వస్తే కంప్లీట్గా వ్యాధి నివారణ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు లోపల లేదు, లోపల బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ పర్సన్స్ హూ వైల్ టేకింగ్ సఫిషియంట్ కార్పోరియల్ exercise and pursuing a healthy system of intellectual occupation and bodily regimen cannot be cured of marshy intermittent fever by one or few of such small doses of cinchona. In such persons, sora striving to develop itself always lies at the root of their malady, and their intermittent fever cannot be cured in the marshy district without antisoric treatment. ఒకవేళ సింకోనా ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే లోపల ఏంటి ఇబ్బంది, మ్యాసం లోపల ఉంది, తగ్గట్లేదు అని అప్పుడు మీరేం చేయాలి, యాంటీ మ్యాస్మేటిక్ ట్రీట్మెంట్, యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇస్తేనే నివారణ సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. వితౌట్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ దట్ when these patients exchange without delay the marshy district for the one that is dry and mountainous, recovery apparent ensue. ఒకవేళ వెంటనే మెయింటైనింగ్ కాజ్ అంటారు వీటిని. మెయింటైనింగ్ కాజ్లాగా మనం ఆ మార్చి డిస్టిక్ని, ఆ మన్య జ్వరాలని, మన్య ప్రాంతాలని వదిలేసి వెళ్ళిపోయామనుకో, మిట్ట ప్రాంతాలకి, పర్వతాలకి వెళ్ళిపోయామనుకో, తర్వాత హాయిగా ఉంటుంది. వెంబడే ఫీవర్స్ రావు ఇంకా వాడికి. అదేందా, దే ఆర్ టెంపరీ క్లౌడ్ లైక్, గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ చెప్పింది. అందుకని దే ఆర్ క్లౌడ్ లైక్. ఆ క్లౌడ్లో అట్లా ఉంటే అట్లే ఉంటుంది. క్లౌడ్ని వదిలేసి మనమన్న పోవాలా? అట్లా ఫీవర్ లీవ్స్ దెమ్, అట్లా మౌంటైన్ ప్లేస్కి వస్తే అది వెళ్ళిపోతుందంట. ఇఫ్ దే బీ నాట్ ఎట్ డీప్లీ సింక్ ఇన్ ద డిసీజ్, ఇంకా లోతుగా పోకముందే ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, ప్రదేశం మార్చండి అన్నీ చెప్పుకుంటాం, అది ఇటువంటిది అనమాట. అంటే మెయింటైనింగ్ కాజ్ అంటారు వాటిని. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫార్మసీ ఫ్యాక్టరీలో చేస్తున్నారు అనుకో, వాళ్ళకి దానికి సంబంధించిన కెమికల్స్ సంబంధించిన ఏమైనా వచ్చాయనుకో, అప్పుడు ఫార్మసీ అందులో వద్దు, వేరే చేసుకోమని చెప్పాలి. ఒకవేళ నైట్ డ్యూటీస్ చేసే డ్యూటీలో ఉన్నా అనుకో, వాచ్మెన్గా, లేకపోతే నైట్ డ్యూటీ సాఫ్ట్వేర్స్ డాక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా, సాఫ్ట్వేర్స్ వీళ్ళు నైట్ డ్యూటీ చేసే విద్యార్థులు దానికి సంబంధించిన డిసీజెస్ వస్తే దాన్ని మానేయించాలి. ఇది ఇక్కడ చెప్పింది మెయింటైనింగ్ కాజ్ అంటారు. అట్లా మార్చి డిస్టిక్ నుంచి ఆయన మన్య ప్రాంతాల నుంచి మిట్ట ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు, పర్వతాలకు వెళ్ళిపోయినాడు, తర్వాత ఇంకేం రావు. అది చెప్తున్నాడు. ఎట్ నాట్ ఎట్ డీప్లీ సింక్ ఇన్ డిసీజ్, దట్ ఈస్ టు సే if the sora was not completely developed in them and can consequently return to its latent state. ఇంకా యాక్టివ్ కాకుండా సోరా వెంటనే డార్మెంట్కి వెళ్ళిపోతుంది. బట్ దే విల్ నెవర్ రీగెయిన్ పర్ఫెక్ట్ హెల్త్ వితౌట్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్. అటువంటి వాళ్ళకి మన్య ప్రాంతాలను వదిలేసిపోయినంతనే ఫీవర్ తగ్గిపోయినంతనే తగ్గినట్టు కాదు, వాళ్ళకి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ పరిపూర్ణంగా ఇవ్వబడితే అప్పుడు సంపూర్ణ నివారణ జరిగినట్టు గుర్తుపెట్టు. అంటే యాంటీ మ్యాస్మేటిక్ ట్రీట్మెంట్ ఎంత ముఖ్యం, మాకు మయ్య గారు ఇచ్చిన వరం ఇది నిజంగా చెప్పాలంటే. లేకపోతే ఇంత విడదీసి మన హోమియోపతి ఇంత గురించి చెప్పేవాళ్ళు ఎవరు?
244లో మన ప్రియతమ మాస్టర్ గారు ఇచ్చింది. చిత్తడి ప్రదేశంలో సంక్రమించు శీతల జ్వరంలో అలోపతి వారికి చాలా బలి కల్పించినవి. ఎందుకు పని కల్పించినాయి చెప్పండి? మందులు ఇస్తారు, తగ్గినాడు తగ్గుతుంది, అబ్బా అనుకుంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ సరే నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే క్వినైన్ ఇస్తాడు, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈసారి క్వినైన్ 2 ఇచ్చిండు, తగ్గింది. ఈసారి క్వినైన్ 3 ఇచ్చినా తగ్గదు. రెఫర్ కదా, పెద్ద హాస్పిటల్ రెఫర్. ఎందుకు? డిసీజ్ పెరిగిపోయింది. అలోపతి వాళ్ళకి పని ఎక్కువైంది. నిన్న కూడా హాస్పిటల్కి పోతే అదే అనిపిస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పని ఎక్కువ చేస్తున్నారు. అంటే డిసీజ్ని ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి, ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లో. ఇప్పుడు పిల్లోడు పడుకున్నాడు అనుకో, వాడిని లేపితే వాడు వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటాడు, మళ్ళీ ఆ రూమ్లో వ్యక్తి మళ్ళీ రేపితే ఇంకో రూమ్లో పడుకుంటాడు, మళ్ళీ ఆ రూమ్లో ఇంకో రూమ్లో పడుకుంటాడు. దాని బదులు ఒకటేసారి లేపితే అయిపోయి కదా. అట్లా జరగట్లేదు. అట్లా వ్యాధి సంపూర్ణ నివారణ జరగకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, స్కిన్ నుంచి థైరాయిడ్ నుంచి హైపర్ టెన్షన్ నుంచి డయాబెటీస్ నుంచి ఇంకోటి అట్లా 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 అన్ని రూమ్లు చుట్టేస్తున్నాడు. చిత్తర ప్రదేశంలో సంక్రమించి శీతల జ్వరంలో అలోపతి వారికి చాలా పని కల్పించినవి. అట్టి ప్రదేశంలో కూడా సోరాలేని ఆరోగ్యవంతుడు వ్యాధిగ్రస్తుడుగా కాక దృఢంగానే జీవించు. సోర లేని వాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అట్లుండుట కథడు నియమవంతమైన జీవితం గడుపుకొనవలను. అట్లా ఉండాలి అంటే ఏం చేయాలి? నియమవంతమైన జీవనం గడపాలి. అంటే ఇది మనకు మాస్టర్ గారు ఇచ్చిన జీవన విధానం ఆయుర్వేద అని ఉంది. ఆయుర్వేద జీవన విధానం ఉంది, అది అందరూ కూడా చదువుకొని ఒకసారి ఫాలో కాండి. ఆయుర్వేద జీవన విధానంలో ఎన్నింటికి లేవాలి, తైలమర్దన ఎట్లా చేసుకోవాలి శరీరానికి, అయిన తర్వాత తైలమర్దన ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది క్లియర్గా ఆయుర్వేద వైద్య విధానాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. అయిన తర్వాత ఇంకేంటి, ఎర్లీగా లేవడం, ఎర్లీగా పడుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాధిగ్రస్తుడు కాక దృఢంగానే ఉన్నాడు. అట్లుండక అతడు నియమవంతమైన జీవితం గడుపుకొనవలను. ఆయుర్వేదం అనే బుక్ ఉంది, అది చాలా చాలా బాగుంది, అది మీరు చదవచ్చు కూడా. ఇది ఈ జీవిత విధానానికి దీన్నే స్వస్థ వృత్తము అన్నారు మైకే గారు. దారిద్ర్యం వలన కలుగు దుర్బలత్వం కానీ, శ్రమతో అలసిపోవడం కానీ, తీవ్ర కామక్రోధాలు కానీ లేనప్పుడు అతని వ్యాధికి లొంగక ఆరోగ్యవంతుడుగా నన్ను గుర్తుపెట్టుకుని. ఇక్కడ చాలా క్లియర్ చెప్పారు. దారిద్ర్యం వల్ల కలుగు దుర్బలత్వం. డబ్బులు లేకపోతే వాడు ఏమనుకుంటాడు? ఆరోగ్యవంతుడు అయితే ఏమనుకుంటాడు? సరే భయ్, ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఏంది, మన బట్టలు ఉన్నాయి, తిండి ఉంది, హాయిగా ఉంది, ఇంకే ఆరోగ్యవంతుడి విధానం ఆలోచన అట్లా ఉంటుంది. అనారోగ్యవంతుడు ఆలోచన ఉంటుంది. అవును, రేపు తెచ్చుకోవడానికి అందరి కారు ఉంది, మా కారు లేకపోతే ఎట్లా? అట్లా అనారోగ్యవంతుని యొక్క ఆలోచన విధానం అది అక్కడ చెప్పింది. దారిద్ర్యం వల్ల కలుగు దుర్బలత్వం. దారిద్ర్యం ఇక్కడ ఇప్పుడు ఈ కేఆర్కి ఏముందని అప్పుడు పాపం, కానీ సంపన్నుడు ఈ కేఆర్. అట్లా దారిద్ర్యం వల్ల కలుగు దుర్బలత్వం కానీ, శ్రమతో అలసిపోవుట కానీ, తీవ్ర కామక్రోధములు లేనప్పుడు అతని వ్యాధికి ఒక ఆరోగ్యవంతుడుగా ఉండను. తీవ్ర కామక్రోధాలు కూడా వ్యాధులే, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, అవే వ్యాధి యొక్క కారణాలు. నెక్స్ట్, ఒకవేళ వ్యాధి సోకినను అతడు ఆ ప్రదేశమునకు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఒక్కమారే సోకును. ఒకవేళ అంతకుముందు ఆరోగ్యవంతుల్లాగా ఉన్నాడు అనుకో, ఒకవేళ అటువంటి ప్రదేశాలకు వచ్చిందనుకో ఒకసారి సోకొచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలి? ఒక్కమారి సోకును అతడు మిక్కిలి పెద్ద పొటెన్సీలో 1-2 మోతాదులు వాడి ఆ వ్యాధిని సులభంగా నివారణ చేసుకొని నియమబద్ధమైన జీవితం నిలవరచుకున్నచో ఇక వ్యాధికి గురికాడు. అటువంటి వ్యక్తి మన్య ప్రాంతాల్లో వచ్చిన జ్వరం ఒకసారి రావదు, ఒకవేళ వచ్చినా కూడా చైనా 1-2 మోతాదులు ఇస్తే, లేకపోతే ఇండికేటర్ రెమెడీ ఆ సిమ్టమ్స్ లక్షణాలు సరిపోయింది ఇస్తే సంపూర్ణ నివారణ జరుగుతుంది, మళ్ళీ ఇంక ఇబ్బంది ఏమి ఉండదు.
దేహం నంది సోర ఉన్నవారు ఇట్లు చైనా మోతాదులను వాడినను చక్కని శరీర వ్యాయామం వైజ్ఞానికమైన మానసిక పరిశ్రమ కలిగి ఉన్నను ఆరోగ్యవంతులుగా నుండరు. అయితే దేహం నందు సోర ఉందనుకో, సపోజ్ వాళ్ళు అటువంటి జీవనశైలి ఉన్నా కూడా, చైనా వాడినా కూడా వాళ్ళకి జ్వరాలు మాత్రం వస్తూనే ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చేయాలి? అట్టి వారు మన్య ప్రదేశంలో చేరినప్పుడు సోరా మందులతో తీవ్రము సక్రమమైన వైద్యమును పొంది తీరవలను. వాళ్ళకి ఏం చేయాలి? అటువంటి వాళ్ళకి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ మన్యపు జ్వరాలు తగ్గవు. నువ్వు ఎంత ఉన్నా సరే సక్రమమైన వైద్యమును పొంది తీరవలను. ఇది నాకు చదువుతుంటే నాకు ఒక్కసారి ఈకేఆర్ పగలపాడి గురువు గారు గుర్తొచ్చింది. ఈకేఆర్ ఏం చేసిండ్రు? సీలేరు, పాడేరు, భద్రాచలం లోపల ఇంటీరియర్స్ మార్చి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి పగలపాడి గురువు గారు ఏం చేసిండ్రు? వాళ్ళకి ఒక సత్ప్రవర్తన ఇచ్చిండ్రు, వాళ్ళకి జీవన విధానాన్ని ఇచ్చిన, వాళ్ళకి ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, వాళ్ళకి ఇట్లా ఉండాలి అనేది ఆయన నడవడిక ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. దాదాపు 300 గ్రామాలు సక్రమమైన ప్రవర్తనతో ఇట్లా ఉండాలి. మీకేమైనా ఇబ్బంది ఉంటుంటే కామక్రోధాలు కాకుండా మీ ఊర్లో మధ్యలో ఒక దీపం పెట్టుకొని ఆ దీపాన్ని శ్రీరామునిగా కొలిచి ఆయనకు చెప్పుకుంటే మీకు సమస్యలు తీరుతాయని చెప్పినారు. అట్లా తీరినాయి కూడా. పాకలపాడి గురువు గారు విజయనగరం జిల్లాలో లోపల అడవి ప్రాంతాల్లో ఉండేవారు. అయిన తర్వాత వాళ్ళకి ఇంకా డిసీజ్ వస్తుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? అక్కడ వైద్యం ఇచ్చేవాళ్ళు, యాంటీసోరిక్ ట్రీట్మెంట్. సో క్యూర్డ్. అదనమాట ఇక్కడ చెప్పింది. సక్రమంగా వైద్యం పొంది తీరవలని. ఎందుకని అక్కడ కూడా మన డిస్పెన్సరీస్ ఉన్నాయి అక్కడ కూడా. అట్టి వారు సత్వరముగా వారిలో సోర ముదురు లోపులనే మన్య ప్రదేశం నుంచి తప్పుకొనొచ్చో వారిలోని సోర నివారణ కాకుండాను విజృంభణమాని అంతర్వాహినిగా ఉండిపోను. ఒకవేళ ఏదో డ్యూటీ పరంగా లేదా అక్కడ ఏదో డ్యూటీ పడింది అనుకో, ఆ మన్య ప్రాంతాలలో ఎక్కడో సిటీలో ఉండే ఆయన డ్యూటీలో పడ్డప్పుడు అడిపోయినప్పుడు జ్వరం వస్తుంది, జ్వరం తగ్గింది, మళ్ళీ వెంటనే జ్వరం వచ్చే లోపల మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది అనుకో, ఇంకేం రావు ఆయనకి. సోరా ఉన్నా కూడా డార్మెటరీగా ఉండిపోతుంది, యాక్టివ్ లేకుండా. అప్పుడు కూడా సోరా చికిత్స పొందనిచో పరిపూర్ణ ఆరోగ్యముతో జీవించాలము. అట్లా పోయినా కూడా పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధించినట్టు కాదు. ఇది 244 అభ్యాసంలో మనకు హనుమాన్ గారు చాలా క్లియర్గా ఇచ్చింది. ఎండమిక్ అంటే ఒకే ప్రదేశంలో చాలా మందికి ఒకే లక్షణాలు ఆల్మోస్ట్ వస్తుంటే దాన్ని ఎండమిక్ అంటారు. ఓకే, విల్ గో ఫర్దర్. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? అర్థమైనట్టేనా? అర్థం కాని వాళ్ళు ఎవరున్నారు ఇంకా? బాగా అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో అందరికి అర్థమైనట్టే. విల్ గో ఫర్దర్. ఎందుకంటే చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. విల్ గో ఫర్ ది అపారిజమ్స్, సారీ మయాజమ్స్ కదా, విపాకములు. చాలాసార్లు ఈకేఆర్ చెప్తా ఉన్నారు ఈ భాగాలని కదా. అది మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ఒక అవగాహన తెచ్చుకోండి. ఎప్పుడైనా కుదిరితే ఆఫ్లైన్లో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడానికి వస్తుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, గుర్తుపెట్టుకోండి. మ్యాథమ్స్ గురించి చెప్పాలంటే జూమ్ సరిపోదు. దాదాపు ఒక మ్యాథం చెప్పాలంటే దాదాపు 20 క్లాసులు పడుతుంది. ముందు మీకు అవగాహన, ఇంట్రడక్షన్ టు ది మ్యాథం, అంతే. ఇంట్రడక్షన్ టు ది మ్యాథమ్స్, క్రానిక్ మ్యాథమ్స్. ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ 3-4 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, ఇంతవరకు కదా. సోరా
లాస్ట్ క్లాస్ ఒక మాట చెప్తాను. అసలు మయాజమ్స్ అంటే ఏంటి అనేది మనకు ఒక అవగాహన ఇచ్చే మాస్టర్ గారు. ఫస్ట్ ఒకసారి చెప్తాను. మొదటి రకము సోరా అనబడు చర్మ వ్యాధిని పైపూతలతో చర్మంపై ఉండడం, అసహ్యకరమైన నయం చేసుకోవడం. ఫస్ట్ డిసీజ్ సోరా. మాయాసం ఎట్లా ఏర్పడుతుంది? వాడు బయటికి ముందు గజ్జిలాగా వచ్చింది. గజ్జి చీచి అంతా చూడడానికి ఎవరని చూస్తే బాగాలేదు సార్ అని దానికి ఆయింట్మెంట్ పెట్టి తక్కువ పవర్ఫుల్ ఆయింట్మెంట్ పెట్టేవారికి తగ్గిపోయింది సార్, భలే తగ్గింది సార్, ఆటంకం ఇంత ఒక ట్యూబ్ ఇట్లా పెడితే తగ్గిపోయింది సార్ అంటారు. అది ఎక్కడిపోతుంది? మాయాసంకి కనబడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అసహ్యకరమైన నయం చేసుకోవడం అది వ్యాధి. గజ్జి అనబడు వ్యాధిని ఏ విధంగానైనా నయం చేసినప్పుడు కూడా అది అదృష్టమై చర్మము ఆరోగ్యవంతం కావచ్చు. కానీ ఆ రోగము శరీర భాగంలోనికి పోయి రోగి యందు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములపై దెబ్బతీసి రోగి యొక్క ప్రవర్తన ఎందు మార్పు తీసుకుని వచ్చును. రోగి యొక్క ప్రవర్తన ఎందు మార్పు తీసుకుని వచ్చు. గుర్తుపెట్టుకోండి. ప్రవర్తన ఏం ప్రవర్తన అనేది మనం ఇప్పుడు చదువుకుంటాం. మనం ఇవాళ సూరా చదువుకుంటున్నాం. ఓకే, అది ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశంలో కూడా మార్పు తీసుకొస్తుందంట. అంత డీప్ వెళ్ళిపోతుంది. ఇది మనం అణిచిపెట్టిన స్కిన్ డిసీజెస్. ఎందుకని చెప్తాను, గట్టిగా చెప్తాను. స్కిన్ డిసీజ్కి మీరు మందేద్దు. గ్రాఫైటిస్లు, మెర్క్సాలు, సెలీషియాలు వాడొద్దని చెప్తాను. చెప్పా కదా అంతకుముందు ఒక కేసులో కూడా నేను, ఒక అమ్మాయి వచ్చింది, మన దగ్గర మందు వాడేదే కాదు, ఊరికే స్కిన్ కెరప్ వచ్చి ర్యాష్ వచ్చినాయి. నేను మెర్క్సాల్ ఇచ్చాను. అప్పుడు లోకల్ సిమ్టమ్ చూసుకొని వాసన ఉంది, స్ప్రెడ్డింగ్ ఉంది. మెర్క్సాల్ ఇస్తే అంటే ఆ అమ్మాయి మెంటల్ సిమ్టమ్స్ ఏవి చూసుకోకుండా ఊరికే మెర్క్సాల్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది సార్. అమ్మాయికి దాదాపుగా 10-12 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. తర్వాత నుంచి మెచ్యూర్ అయింది కానీ పీరియడ్స్ లేవు. దాదాపుగా 1 ఇయర్ అయింది. ఎన్ని మంది ఇచ్చినా పని చేయలే. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నేను చేసిన తప్పు నాకు గుర్తొచ్చింది. చెప్పాను ఈ కేసు కూడా మీకు అంతకుముందు క్లాస్లో. గుర్తొచ్చి సప్రెషన్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, ఎరప్షన్స్ అన్ని తీసుకొని మిగతా సిమ్టమ్స్ తీసుకొని మ్యాచ్ చేసి లైకోపోడియం 200 ఇచ్చా. నేను పోయినసారి రెమెడీ చెప్పలే, ఇప్పుడు మొన్న కేసు వచ్చినందుకు మళ్ళీ చెప్తాను, గుర్తొచ్చింది. లైకోపోడియం 200 వేసా. వేసిన తర్వాత నిన్న వచ్చింది వాళ్ళ అమ్మాయి వాళ్ళు, సార్ మీరు మంది ఇచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి మెన్సెస్ రాలేదు, మీరు మంది ఇచ్చిన తర్వాత 10 డేస్లో మెన్సెస్ వచ్చింది సార్ అని చెప్పింది. సంతోషం అనిపించింది, మనం చేసే తప్పు కనీసం సరిదిద్దుకున్నాం అనిపించింది కదా. అంటే మనం చేసింది వాళ్ళకు శాపం కావద్దు కదా. అంటే తెలుసో తెలియకో మనము సప్రెషన్ చేస్తూ ఉన్నాము. వెన్ వీఆర్ ట్రీటింగ్ యాజ్ ఏ లోకల్ డిసీజెస్. అది వెన్ డిసీజెస్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ఇన్నర్ సోల్ లేదా ఇన్సైడ్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇన్సైడ్ ఓన్లీ. డోంట్ ట్రీట్ యాజ్ ఎక్స్టర్నల్ రెమెడీస్. హెపార్ సల్ఫ్, సైలిషా, మెర్సాల్ ఇవన్నీ ఇస్తే బ్రహ్మాండంగా తగ్గుతాయి. కానీ ఏమవుతాయి? ఇవి జరుగుతాయి. తర్వాత లైకోపోడియం 200 ఇచ్చిన తర్వాత మెన్సెస్ రెగ్యులర్ వచ్చింది, నార్మల్, క్లియర్. అంతవరకు రానే లేదు. నెక్స్ట్ అంత డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. అయిన తర్వాత మీరు అట్లా సింథసిస్ ఎరప్షన్స్ అణిచిపెట్టిన తర్వాత వాళ్ళని గమనిస్తే విపరీతమైన చిరాకు, కోపం ఇవన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంతవరకు లేని కోపం ఇప్పుడు వస్తుంది. అప్పుడు అది సోరా అనబడు దీర్ఘవ్యాధిగా శరీరం నుండి స్థిరపడును. అది దీర్ఘవ్యాధిని ఒక స్థిరపడిపోతుంది లోపల. అంటే మనం చేసింది అనమాట పొరపాటు. డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్ హార్మ్ టు ద పేషెంట్. మరి చర్మవ్యాధి నయం చేయకూడదా అని మీరు అడగవచ్చు. చర్మవ్యాధి మరి నయం చేయకూడదా? చేయొద్దా? మరి చేయాలి కదా. మరి ఎట్లా చేయాలా? చర్మవ్యాధి నయం చెయ్యాలి అని అణిచివేయకూడదు. చర్మవ్యాధిని నయం చెయ్యాలి అని అణిచివేయకూడదు. ఇక ఒకటే పాయింట్ చెప్పినారు, భలే చెప్పినారు ఇది పాయింట్. చర్మవ్యాధిని నయం చెయ్యాలి అని అణిచివేయకూడదు. ఎలాగయ్యా అంటే రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. రోగికి
మందు ఇవ్వాలి, కానీ రోగానికి కాదు. ఒకవేళ అంతకుముందు స్కిన్ ఎరప్షన్ వచ్చి నేను కూడా కాన్స్టిట్యూషనల్గా ఇప్పుడు లైక్ ఇదే లైకోపోడి అప్పుడు ఇచ్చి స్కిన్ డిసీజ్ కూడా తగ్గించేది, గుర్తుపెట్టుకోండి. ఇదే లైకోపోడి అమ్మాయికి అప్పుడు ఇచ్చింటే స్కిన్ ఎరప్షన్ కూడా తగ్గించేది. నాట్ ఓన్లీ ఇది, అట్లా ఇవ్వడానికి మాత్రమే ఎక్కువ ప్రయత్నం చేయండి, కాన్స్టిట్యూషనల్గా ఎక్కువ ప్రయత్నం చేయండి. వెన్ ద సిమ్టమ్స్ ఆర్ ఎమర్జ్డ్. అందుకని ఎరప్షన్స్, అల్సర్స్ డోంట్ ట్రీట్ యాజ్ ఎపిడమిక్, డోంట్ ట్రీట్ యాజ్ ఎక్యూట్ కదా. ఎక్యూట్ అంటే ఏంటి సార్ చెప్పండి. ఈ కేసులో మీరు లైకోపోడియం ఏంటి సిమ్టమ్స్ చూసారు? చాలా ఉన్నాయి సార్, కాన్స్టిట్యూషనల్ గా చాలా ఉన్నాయి. లైకోపోడియం లక్షణాలు ఉన్నాయి, మానసిక లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు స్కిన్ ఎరప్షన్ కూడా సరిపోయింది, పార్ట్ మీద ఇచ్చానన్నమాట. ఇప్పుడు మళ్ళా స్కిన్ ఎరక్షన్స్ వస్తాయి సార్ మరి? చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మెన్సెస్ అయితే వచ్చింది, స్కిన్ ఎరప్షన్స్ అయితే రాలేదు. వస్తాయి కూడా, వస్తే మాత్రం లక్కీ. అట్లా వస్తే ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చినా కూడా మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్ తగ్గిపోతాయి. తగ్గపోతే మనం లైకోపోడియం ఇస్తే తగ్గిపోద్ది, ఇక మళ్ళీ వేరే అక్కర్లేదు. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఎలాగయ్యా మరి చర్మవ్యాధికి నయం చేయాలని అణిచివేయకూడదు. ఎలాగయ్యా అంటే రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. ఐ వాంట్ టు టీచ్, ఐ మీన్స్ హియర్ అవర్ బిలౌడ్ మాస్టర్ ఈకే, నాట్ మీ. ఏం చెప్తున్నారంటే రైట్ హోమియోపతి నేర్పుతున్నారు మనకి. గుర్తుపెట్టుకోండి, మాస్టర్ గారు మనకి రైట్ హోమియోపతి నేర్పుతున్నారు. దాన్ని ఫాలో కావాల్సిందే. వేరే విధానంలో అంటే మనం అన్యాయం చేసినట్టే పేషెంట్లకి. రైట్ హోమియోపతి మనం నేర్చుకోవాల్సిందే ఆయన దగ్గర నుంచి. మనం ఎన్ని మ్యాజిక్లు చేయని, ఎన్ని మందులు వేసి ఎంత ఇట్లా మాయం చేసినా సరే ఎక్కడ పోతుంది, వాడికి దీర్ఘవ్యాధిగా పరిణమిస్తుంది. అందుకని మళ్ళీ 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 స్ట్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్. ఎలాగయ్యా అంటే రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. అంటే చర్మవ్యాధి రాకమునుపు అతనిలో కలిగిన ప్రవర్తన యొక్క వికారం తెలుసుకొని వారి సరిపోయిన ఔషధం ఇవ్వాలి. అంతేకాని చర్మవ్యాధి యొక్క స్వరూపంను సమగ్రముగా తెలుసుకొని దానికి సరిపోయే మందు ఇవ్వకూడదు. డోంట్ ట్రీట్ యాజ్ పర్టికులర్. నాకైతే క్లినిక్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్కసారి భయం అయ్యేది తెలుసా, ఎవరైనా స్కిన్ డిసీజ్ వస్తే ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలా. వాళ్ళేమో అన్ని చెప్పారు, సార్ అవన్నీ నాకేమవుతుంది సార్, ముందైతే దీనికి ఇవ్వండి అంటాడు, దీనికి ఇవ్వండి సార్ అంటాడు వాడు. అర్థమైందా? అవన్నీ చెప్తేనో అప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలాగా కనిపిస్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అవన్నీ వినరు. సార్ నేను ఇప్పుడు దీనికి వచ్చాను సార్, ఓకే, ఇది చిన్న ర్యాష్ వచ్చాను, నాకు మంది ఇవ్వండి సార్ అంటే చెప్తున్నాను. అంతేకాని చర్మం యొక్క సమగ్ర స్వరూపమును అంటే దానికి వాసన ఉందా, మెర్క్సాలు, అర్థమైందా, బంకలాగా ఉందా, గ్రాఫైటిస్, అయిన తర్వాత వింటర్లో వచ్చిందా, పెట్రోలియం, ఇటువంటి ఎక్కాలు పోకండి అని చెప్తున్నాడు. అంతేగాని చర్మవ్యాధి యొక్క సమగ్ర స్వరూపమును తెలుసుకొని దానికి సరిపోయే మందు ఇవ్వకూడదు. దానికి సంబంధించిన మందు ఇవ్వద్దు. అట్లా నేను చేసిన పొరపాట్లు చేయొద్దు. వ్యక్తి శరీరతత్వంలో సరిపోయే మందు వాడాలి. వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని సరిపోయిన మందు మాత్రం ఇవ్వాలా. శరీరతత్వం ఎట్లా తెలుసుకుందాం అంటే అతని వేద సముదాయాన్ని బట్టే. మరి ఎట్లా తెలుసుకోవాలా అని పరిగణి కేస్ టెక్కి. సో ఇది అర్థానికి పోతే స్కిన్ ఎరప్షన్ చిన్న స్కిన్ ఎరప్షన్ కేసీ టెక్కి రాయమంటాడు అంటే అంటారు. తప్పదు, మరి రాయాలా. ఎక్సెప్ట్ అన్నిటి కేస్ టేకింగ్ ఇవ్వాల్సిందే, అన్నిటి కేస్ టేకింగ్ ప్రకారం మెడిసిన్ ఇవ్వాలి. లేకపోతే టెంపరీ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఇట్ ఈస్ హార్మ్ టు ద పేషెంట్. గుర్తుపెట్టు. మళ్ళీ కేస్ టేకింగ్ లేకుండా ఇచ్చేవి ఏంటివి, దెబ్బలు, కాలిన వాటికి, గాయాలకి, అదే కాట్లకి, నెక్స్ట్ ఇలాంటి వాటికి మాత్రమే ఇవ్వాలి. ఇంకోటి సో కాల్డ్ అక్యూట్ డిసీజెస్ మనం అనుకుంటాం కదా, అప్పుడే జ్వరాలు వస్తే, లేకపోతే జ్వరం కూడా చూసుకోవాలి. మళ్ళీ ఇది కళ్ళ కలకలు, నెక్స్ట్ జలుబు దగ్గులు, ఇటువంటివి ఉంటే జనరల్గా చూసి ఇవ్వండి. ఎందుకంటే మనం కూడా పొరపాటు చేయాలి కదా, తప్పదు కదా. అట్లా సార్ ఒక చిన్న డౌట్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు స్కిన్ కంప్లైంట్ కూడా అక్యూట్ గా అప్పుడప్పుడు వస్తాయి కదా సార్? లేదు స్కిన్ అట్లా ఎందుకు వస్తాయి. ఇప్పుడు స్కిన్ ఎరప్షన్ అక్యూట్ ఓన్లీ వెన్ ద పురుగు పారాడుతా చూసినావా, అప్పుడు మాత్రం అట్లాంటివి వచ్చేవి. అర్టికేరియా అంటూ చూసినావా, అలాంటివి మాత్రమే వస్తాయి.
అక్యూట్గా ఇంకెందుకు ఓకే వస్తాయి సార్. కదా. యూ కెన్ ఓకే ట్రీట్ సార్. స్మెల్ అట్లా అటువంటి వాటిలో యూ కెన్ ట్రీట్ యాజ్ వెన్ ద కాజ్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ యూ కెన్ ట్రీట్ యాజ్ అక్యూట్. When the cause from the internal melody, you have to treat as constitutional. That is the only rule. సార్ ఇప్పుడు అంటువ్యాధులు ఉంటాయి కదా సార్, స్కిన్ కంప్లైంట్స్. ఇప్పుడు హాస్టల్లో చాలా మందికి On అది scabies ఇప్పుడు వస్తాయి. వింటర్ లో వస్తుంది కదా సార్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ వింటర్ లో వస్తే వింటర్ రెమెడీ ఇవ్వచ్చు కదా సార్. అంటే మీరు అన్నట్టు పెట్రోలియం కానీ డల్ కెమెరా కానీ మ్యాచ్ అయితే అట్లా డైరెక్ట్. అయితే అప్పుడు ఏం చేసుకోవాలంటే అప్పుడు మీరు కాన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అని, ఎక్యూట్గా ఓన్లీ టెంపరీ పర్టికులర్ తీసుకోవద్దు. అప్పుడు కాన్స్టిట్యూషన్ తీసుకొని మొత్తం రెమెడీ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు వీరి యొక్క ఈ కంప్లైంట్స్ ఏవైతే వింటర్లో ఉన్నాయో వింటర్ కంప్లైంట్స్ ఈ పర్టికులర్స్ కూడా అందులో మ్యాచ్ అయితే దెన్ ఇట్ ఈస్ గుడ్. అంతేగాని ఓకే సార్. ఓకే సార్. ఎంటర్ టు దట్ స్కిన్, ఎంటర్ టు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. ఓకేనా ఓకే సార్. డాక్టర్ గారు? ఓకే కదా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏ జబ్బుకైనా ఓకే ఏ ఒక్క బాధకైనా సరిపోయే మందుని ఎంపిక చేసి వాడకూడదు. అదే చెప్తాడు చూసావా, పిల్లలందరికీ ఒకటే మంది ఇస్తానొద్దు. హాస్టల్లో పిల్లలందరికీ కూడా ఆ వేదనా సముదాయం అనుసరించి మాత్రమే ఔషధాన్ని ఎన్నుకోవాలి. అలాగే ఏ జబ్బుకైనా లేదా ఏ ఒక్క బాధకైనా సరిపోయే మందుని ఎంపిక చేసిన వాడకూడదు. ఈ జబ్బుకు ఈ మందు, ఈ జబ్బుకు ఈ మందు ఎప్పుడు వాడద్దు. సపరేషన్. అప్పుడు మనం ఇచ్చిన మందు ప్రాణశక్తి చేయు నివారణకు దోహదమై శరీరంను ఆరోగ్యవంతునిగా చేయు. అప్పుడే చర్మవ్యాధి, లివర్ వ్యాధి మొదలు ఏ వ్యాధులైనను సంపూర్ణముగా నివారణ జరుగును. లివర్ వ్యాధి కానీ చర్మ వ్యాధి కానీ ఏదైనా అప్పుడే నివారణ జరుగుతుంది. ఈ గజ్జి దురదలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము. వాడి వంటి రసి వీటికి అయితే వీడికి జబ్బు వచ్చిందని అనుకునేట్లుగా చేశారు ఈ శాస్త్రజ్ఞులు. డాక్టర్ గారు మీరు వచ్చింది చూడండి కదా. వాడి వంటి రసి వీడికి అంటితే వీడికి జబ్బు వచ్చిందని అంటారు. హాస్టల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చింది అనుకుంటారు. అందరికీ రాదే, 100 మందిలో 100 మందికి రాదు. ఎవరైతే వెన్ ద సోరా ఈస్ ఇన్హెరిటెడ్ ఆర్ ఇన్ ద లేటెంట్ సోరా, that persons only will be affected, not all కదా. ఇది చెప్తున్నాడు అని అనుకోటేట్లో చేశారు ఈ శాస్త్రజ్ఞులు. అంటే కొన్ని ఫాల్స్ సిరీస్ మనకు పెట్టారండి. నిజంగా అదే కరెక్ట్ అనిపిస్తుంది మనకు కూడా. మనం కూడా అది నమ్మకుండా ఉండలేము. ఇప్పుడు హాస్టల్లో ఒకరి నుంచి వచ్చిందంటే ఊరికనే వస్తుందా? మ్యాక్సిమం అంటేనే వస్తుంది. ఆ రసిలో ఉన్న సూక్ష్మాంగ జీవులు ఇతని చర్మానికి అంటుకొని అక్కడ ఈ గజ్జిని పుట్టించాయండి అని చెప్తారు. దీన్ని అంటువ్యాధి అని కూడా అంటారు. అసలు ఈ అంటు అనే దాని గురించి హోమియోపతి మరొక విధంగా చెబుతుంది. అసలు అంటువ్యాధి వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది, వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది డాక్టర్ గారు. సార్ వింటున్నాను సార్. ఈ అంటు అనేది గురించి హోమియోపతి ఏం చెప్తుంది విందాం. నేను కూడా వింటా. ప్రాణశక్తి లేక మన ప్రాణమయ కోశము ఈ అంటువ్యాధిని ఆకర్షింపబడకపోతే భౌతిక వ్యాధి శరీరముకు ఏ అంటువ్యాధియు సోకదు. ప్రాణశక్తి సిక్ కాకపోతే ఏ అంటువ్యాధి కూడా భౌతిక శరీరానికి సోకదు. ఫిజికల్ బాడీ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చూపించదు. వెన్ యూ ఆర్ సిక్ ఇన్ ద వైటల్ బాడీ, దెన్ ఓన్లీ ఫిజికల్ బాడీ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే. అయస్కాంతం చుట్టూ అయస్కాంత శక్తి భుజములో అదృశ్యములై ఉన్నట్లు మన భౌతిక శరీరం చుట్టూను ప్రాణశక్తి ఆవరించి ఉండును. ఎప్పుడైతే మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో మన ప్రాణమయ కోశం ఎంత స్ట్రాంగ్గా ఉంటే చుట్టూ కూడా అంత స్ట్రాంగ్గా మనకి ఉంటుంది. అది మనకు రక్షణాత్మక డిప్ప షెల్గా పనిచేయుచుండు. ఒక కవచంలా ఆ శక్తికి ధనాత్మకమైన సమయములను ధనాత్మక ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది మీకు పోలార్ థియరీ అంటారు. అది వింటే మీకు వస్తుంది, మీకు తెలుస్తుంది. అంటే టాపిక్లోకి వెళ్ళట్లేదు. పోలార్ థియరీ అంటారు. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఎట్లా ఉంటాయో మనకు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. దాన్ని బట్టే డెలివరీ అవుతుంది. మరి డెలివరీ ప్రెగ్నెన్సీలో 9th మంత్ అయిన తర్వాత తక్కువ ఆ నిమిషానికే ఎందుకు కావాలా? ఇప్పుడు డెలివరీ నొప్పులు ఆ నిమిషానికి తక్కువ నిమిషం నొప్పులు వచ్చేసి మెల్లమెల్లగా బయటికి వస్తాడు. అంతవరకు ఎందుకు కాలేదు? వెన్ ద పోల్స్ ఆర్ రివర్స్డ్, సజాతీయమైన పోల్స్ రిపల్స్ అవుతాయి. అప్పుడు తల్లి పోలు బేబీ పోలు రెండు రిపల్షన్ అయ్యి బేబీ బయటికి వస్తాడు.
అది వేరే థియరీ. మళ్ళీ అది మీరు ఈకే గారి ఫిలాసఫీలో చదువుకున్నా మీకు ఈకే గారు చాలా క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇదేం బుక్ సార్ ఇది? సార్ ఇదేం బుక్? ఏది ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పేదా? చదువుతుంది. హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు, హోమియో ఫిలాసఫీ. ఓకే మాస్టర్ గారిదే అండి? ఈకే అండి. ఓకే 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 సార్. సార్ సార్ అంటే అంటే ఒక డౌట్ అంటే గర్భంలో అంటే తల్లి యొక్క దక్షిణ ధ్రువం బేబీ యొక్క సౌత్ పోల్ అట్లా వస్తుందా సార్? అంటే ఆ, జస్ట్ తెలుసుకోవడానికి సార్. అవునవును సార్. అంటే ఇప్పుడు సౌత్ పోల్ రిపల్స్ అవుతాయి, సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్షన్ ఉంటుంది. అయితే పోల్స్ అవును సార్. రెండు ఈక్వల్ అయినప్పుడు అది బయటకు రిపల్ చేస్తుంది. దాని సైన్స్ మళ్ళీ అది వేరే జనరల్గా చెప్తాను. మళ్ళీ ఓకే థియరీ అంటారు దాన్ని. ఏం సార్? ఓకే. ఓకే థ్యాంక్ యూ బుక్ సార్. పరమగురులు ఇచ్చిన దానిలో కూడా ఉంది, బుక్లో ఉంది, ఎలిసేబిల్ బుక్స్లో కూడా ఉంటుంది. ఓకే నెక్స్ట్. అది మనకు రక్షణాత్మక శైలిగా పనిచేయను. ఒక కవచంలా ఆ శక్తికి ధనాత్మకమైన సమయంలో మనం భయపడినప్పుడు లేదా అసహించుకున్నప్పుడు లేక ద్వేషించినప్పుడు ఆ ప్రాణశక్తి రుణాత్మకమగును. ఎక్సలెంట్ చెప్తున్నాను ఇక్కడ. మనం ఎవరైనా ద్వేషించినప్పుడు, ఎవరైనా వాడు ఇట్లా ఉన్నాడు ఏంటి, వాడికి అంటారు ఒక దూరంగా ఉండు, దగ్గర రాకు, వాడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది వాడికి, వెంటనే ఏమైపోతుంది, వీడి లోపల రుణాత్మకం అయిపోతుంది. పోల్స్ విల్ బి నెగిటివ్. ఆ సమయంలో ప్రాణశక్తి అనే డిప్ప బగులును ఏముందో వాళ్ళ లోపల షెల్ అయితే ఉందో అది పగిలిపోతుంది. ఇదన్నీ సోరానే సార్ మీకు చెప్పేది, నేను వేరే ఫిలాసఫీ చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఆల్ సోరా, ఇంట్రడక్షన్ టు సోరా. అండ్ సోరా ఎందుకు వస్తుంది అని చెప్తున్నాను పాయింట్స్. అది ఎక్కువ లెంతీ అవుతుంది, నేను కూడా ఏం చేయలేను. అది మనకు రక్షణాత్మక డిప్పలాగా పనిచేయుచును. ఒక కవచంలా శక్తికి ధనాత్మకమైన సమయంలోను మనము భయపడినప్పుడు లేక అసహించుకున్నప్పుడు లేక ద్వేషించినప్పుడు ప్రాణశక్తి రుణాత్మకమగును. ఎవరైనా ద్వేషించినా కూడా రుణాత్మకం అవుతుంది. ఎవరి మీద బాగా కోపపడి వాడి మీద కోపం పెంచుకుంటే కూడా మనం రుణాత్మకం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఒకరు పాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారనుకో మనని, వాళ్ళ మీద బాగా కోపం వచ్చింది అనుకో, కోపం చూడంగానే బాగా కోపం ఇట్లా అయిపోయింది అనుకో, మనం పేషెంట్ అవుతాం, వాడు కాదు. అప్పుడు పతంజలి వినండి, వాళ్ళ లోపల భగవంతుడు ఉన్నాడు, వాడి ఇష్టం వాడిది, వెనకటి వాళ్ళు అంటారు వాడి పాపం పడిపోతారు, నీవితో ఉండనే వారికి వీడు మళ్ళీ ధనాత్మకం అయిపోతాడు. అంత ఇంపార్టెంట్. అసహించినప్పుడు ద్వేషించినప్పుడు ప్రాణశక్తి రుణాత్మకమవును. అంటే కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు ఇవన్నీ కూడా రుణాత్మకాలు. ఆ సమయంలో ప్రాణశక్తి అనే డిప్ప పగులను. అప్పుడు ఆ అంటువ్యాధి శరీరంలోకి ప్రవేశించగలను. అప్పుడు వస్తుంది. వెన్ యు ఆర్ సిక్ ప్రీవియస్లీ, దెన్ ఓన్లీ డిసీజ్ విల్ ఎంటర్, అదర్వైజ్ ఇట్ వోంట్. యూ విల్ బి ప్రొటెక్టెడ్ బై ఏ షెల్ లైక్ పాజిటివిటీ. వెన్ ఇట్ ఈస్ బ్రోకెన్ బై అవర్ కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యంలో, then you are ready to invite many diseases. అదనమాట. అప్పుడు నీకు సోర అనేది పైలిపోయినట్టు, సోర ఎంటర్ అయినట్టు. అనగా భయం కానీ, సందేహం కానీ, ద్వేషం కానీ, విచారం కానీ, మోహం కానీ కలిగినప్పుడు ఈ డిబ్బ బద్దలుగుటకు సహాయపడను. ఆ లక్షణములలో ప్రాణశక్తి నిస్సహాయమై అంటువ్యాధి లోపలికి రానిచ్చు. అప్పుడు నీకు లోపలికి రాణిస్తుంది. ఇక అప్పుడు వీక్ అయిపోతాను. అర్థమైందా? ఇవి వచ్చినప్పుడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు విచారము ద్వేషము ఇవన్నీ కూడా ప్రాణశక్తి యొక్క నిశ్చల్ని, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వీక్ చేస్తుంది. దెన్ యు ఆర్ రెడీ టు ఆక్యుపైడ్ బై డిసీజ్. అంటే ఆల్వేస్ మరి ఎట్లా ఉండాలని కూడా చెప్తారు మనకు. ఈ లక్షణంలో ప్రాణశక్తి నిస్సహాయంగా అంటువ్యాధి లోపల నడుచును. అలాగే రోగగ్రస్తమైన రోగి ఎడల కాముకమైన భావన కలిగినా కూడా వృద్ధులకు. పేషెంట్ వచ్చిందనుకో, వాళ్ళ మీద కామమైన భావన వచ్చిందనుకో డాక్టర్కి, అప్పుడు డాక్టర్ వీక్ అవుతాడు, డాక్టర్ పేషెంట్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ పేషెంట్ అయిపోతాడు. ఆ భావన కూడా రోగికి రావద్దు, అది పేషెంట్ డాక్టర్కి రావద్దు. రోగగ్రస్తమైన రోగి ఎడల కాముకమైన భావన కలిగినా కూడా బ్రద్దలకును. ఈ విషయం చెప్పాడు కాబట్టి హనుమన్ను ఆ రోజుల్లో మిగతా వైద్యులంతా ద్వేషించారు. రోగానికి మందిస్తాం కానీ మనం ప్రవర్తనలో విడికి సంబంధం ఉంది, కావాలని అవమానిస్తున్నానని
అవమానిస్తున్నాడని, మమ్మల్ని అవమానిస్తున్నాడు. ఈ కామభావన వచ్చినందుకు నీకు ఈ రోగం వచ్చిందని వీడు అందరు మమ్మల్ని అవమానిస్తున్నాడు, వీడు ఇట్లా ప్యూరిఫైగా ఉండమన్నాడు, వీడు హనుమాన్ గారిని ద్వేషించారు. అంటే డిసీజ్ యొక్క ఓరిజిన్ హనుమాన్ గారు చెప్పినారు, అది వాళ్ళకి నచ్చలేదు. ఈ వ్యాధి యొక్క ప్రాణశక్తి, రోగి యొక్క ప్రాణశక్తిని చేయించగలిగినప్పుడు అంటువ్యాధి ప్రవేశించగలదు. ప్రవేశించిన తర్వాత కూడా ప్రాణశక్తి వ్యాధి శరీరంలో ఉండటం వలన ఆ వ్యాధి సోకిన మనిషికి ప్రమాదం అని వ్యాధిని బహిష్కరించుటకు ప్రయత్నించును. ప్రవేశించిన తర్వాత కూడా ప్రాణశక్తి వ్యాధి శరీరంలో ఉండటం వలన ఆ వ్యాధి సోకిన మనిషికి ప్రమాదం అని వ్యాధిని బహిష్కరించకు ప్రయత్నించును. ఆ ప్రయత్నం సఫలమైనప్పుడు ఈ వ్యాధి శరీరం పైన చర్మంపైకి గజ్జి రూపమున కనిపించును. అంతేగాని గజ్జి పొక్కులో ఉన్న చీమ తగిలినంత మాత్రమున ఆ వ్యాధి మనకు అంటదు. ఏ అంటువ్యాధిని ఈ విధంగానే ప్రవేశించాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ప్రాక్టికల్ కేసు చెప్తా. ఈ కేసు ఇప్పుడు ఏమైంది, వాళ్ళ గురించి మనం జయించడము, కామించడము ఇవన్నీ చేసినప్పుడు మన లోపల ప్రాణశక్తి వీక్ అయి మన లోపల కూడా డిసీజ్ ఎంటర్ అవుతుంది. ఆ వ్యాధి సోకిన మనిషికి ప్రమాదం అని వ్యాధిని బహిష్కరించడానికి ప్రయత్నించును. అయిన తర్వాత ఏం చేస్తుంది, లోపల ప్రవేశించిన తర్వాత అది కూడా మళ్ళీ అప్పుడు కూడా వీన్ని కాపాడడానికి ఏం చేస్తుంది, చర్మ వ్యాధి రూపంలో బయటికి ఆ రోగాన్ని నెట్టేసింది. ఆ ప్రయత్నం సఫలమైనప్పుడు, అంటే మంచిదా చెడ్డదా, స్కిన్ డిసీజ్ రావడం మంచిదా చెడ్డదా, ఇప్పుడు ఆ ప్రయత్నం సఫలమైనప్పుడు ఆ వ్యాధి పైన ఉన్న చర్మంపైకి గజ్జి రూపంలో కనిపించు. డాక్టర్ గారు ఇప్పుడు అడగండి క్వశ్చన్, ఇప్పుడు మరి చర్మ వ్యాధికి మందిద్దామా వద్దా, ఇది మంచిదా చెడ్డదా? మంచిదే సార్. మరి దానికి మందిద్దామా వద్దా? మందు ఇవ్వాలి సార్. ఎట్లా ఇవ్వాలి సార్ మీరు అన్నట్టు ప్రాపర్గా. సార్ సార్ చెప్పండి. మీరు అన్నట్టు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ ఆ షీత్ అనేది ఆ రక్షణ కవచము డ్యామేజ్ అయినప్పుడు సోరా ఎంటర్ అవుతుందని, అవును అప్పుడు మాత్రమే స్కిన్ కంప్లైంట్ వస్తుందని అంటున్నారు. అవును అంటే అప్పుడు ఆ స్కిన్ కంప్లైంట్ రావడము అనేది అంటువ్యాధిగా మనం పరిగణించవచ్చా, లేకపోతే అది గుడ్ సిమ్టమ్ గా పరిగణించవచ్చా సార్? అప్పుడు అంటువ్యాధి ఇస్ ఎ ప్రొటెక్ట్ మెకానిజం, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద పర్సన్. అప్పుడు ఏం చేయాలి, శరీరం చేసే ప్రయత్నానికి మనం ఇంకొంచెం తోడు ఇవ్వాలి, అంటే ఇమ్యూనిటీని కొంచెం డెవలప్ చేయాలి. డెవలప్ ఎట్లా చేస్తావు, కాన్స్టిట్యూషన్ రెమెడీ. అప్పుడు ఏం ఓకే చేయాలి, సార్. నువ్వు కాన్స్టిట్యూషన్ రెమెడీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది కొంచెం సరి చేయబడి చర్మ వ్యాధిని కంప్లీట్ గా నివారణ చేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఆడ స్కిన్ కంప్లైంట్ అనేది బయట నుంచి వచ్చింది కదా సార్, లోపల నుంచి ట్రీట్ అయ్యే విధానంలో మనకు ఆ స్కిన్ కంప్లైంట్ వచ్చిందా, లేకపోతే బయట నుంచి వచ్చిందని డిసైడ్ కావాలనా సార్? డిసైడ్ చేసుకోవాలంటే మనకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఒక బొంత పురుగు పారి వచ్చిందనుకో, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఎనీ స్కిన్ డిసీజ్ ఫ్రమ్ ఇంటర్నల్ ఓన్లీ. ఇట్ ఈస్ ద రక్షణ కవచం, శరీరం యొక్క చేసే ప్రయత్నం, వీటిని కాపాడడానికి చేసే ప్రయత్నమే స్కిన్ డిసీజ్ కదా. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ గానే వచ్చింది కదా సార్. ఇప్పుడు వైటల్ ఫోర్స్ అనేది డ్యామేజ్ అయ్యి ఎక్స్టర్నల్ గా వచ్చింది కదా సార్. ఇప్పుడు అంటువ్యాధి అని అల్లోపతి వాళ్ళు అన్నారు. ఇక్కడ ఏమైంది, ప్రాణశక్తి ఆల్రెడీ, ప్రాణశక్తి పోవడమే డిసీజ్. ఇక్కడ ప్రాణశక్తి పెద్దగా కావడమే డిసీజ్. ఓకే సార్. చర్మ వ్యాధి రావడం డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ డిసీజ్. యువర్ డ్యూటీ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ ద షెల్. అప్పుడు ఇప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్ గా ఎప్పుడు షెల్ ని స్ట్రాంగ్ చేసినావో ఆటోమేటిక్ గా డిసీజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరు తెంచిన తర్వాత చెట్టు ఉంటుందా? ఓకే సార్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇంకా క్లియర్ అయ్యేట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంతేగాని గజ్జి పుక్కలో ఉన్న చీమ తగిలినంత మాత్రమున ఆ వ్యాధి మనకు అంటదు. ఏ అంటువ్యాధి అయినను ఈ విధంగానే ప్రవేశించగలదు. ఈ గజ్జి వ్యాధిని అణిచివేయడంతో సోరా అనే వ్యాధి మనలో ప్రవేశించి మానసిక కక్షలో అనేక కల్లోలము సృష్టించి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చును. ఇది మొదటి దశ. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లేటెంట్ సోరా. ఎప్పుడైతే స్కిన్ ఎరప్షన్ కి మందునిచ్చి తగ్గించినామనుకో, ఇది గ్రాఫైటిస్ కానీ పెట్రోలియం కానీ ఇలాంటివి ఇచ్చి తగ్గించినప్పుడు, దెన్ ఇట్ విల్ గో ఇన్సైడ్, దెన్ ద పేషెంట్ బికమ్ నౌ రెడీ యాజ్ లేటెంట్ సోరా. ఇప్పుడు లేటెంట్ సోరా వచ్చినట్టు అర్థమైంది. ఇప్పుడు సోరా ఎట్లా ఎంటర్ అవుతుంది మనిషి లోపలికి, ఇది క్లియర్?
సార్ సార్ చెప్పండి. సత్యనారాయణ. సార్ చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు హాస్టల్లో పిల్లలకి గెజ్జి వచ్చింది. అవును. మరి వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అసహ్యించుకుంటేనే వాళ్ళకి ఎంటర్ అవుద్దా? అవును, టచ్ అయితేనే నిజంగా. enter. అసహించుకునే గుణం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్స్ నుంచి వచ్చింది. అందరు పిల్లలు ఆ. అసహించుకోరు. ఇంకోటి అరే భయ్ పాప, అరే వాడిని ఎందుకు అట్లా సతాయిస్తారు అని ఇంకోటి అంటాడు. వాడు ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని ఎందుకు దూరం పెడతారు ఇంకోటి అంటాడు. వాడికి రాదు. వాడు పక్కన ఆ. కౌగులించుకుంటాడు కానీ వాడికి రాదు. ఈకేఆర్ ఏం చేశారు? లెప్రసీ పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. అట్లా ఆ. అంటాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకోటి. ఒక కేసు ఏమైంది, ఒక ఎయిడ్స్ కేసు వచ్చింది. ఎయిడ్స్ కేసు అమ్మాయికి 21 years ఉంటాయి. అమ్మాయి ఎటువంటి దుష్ప్రవర్తన లేదు, ఏమీ లేవు, ఏ చెడు లక్షణాలు లేవు. అయిన తర్వాత ఎందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా నెగిటివ్, ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చింది, అప్పుడు టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ ఉంది కోవిడ్. తర్వాత ఏమైంది, ప్రెగ్నెన్సీ పోయింది. ఎందుకు పోయిందని టెస్ట్ చేస్తే అందులో ఎయిడ్స్ పాజిటివ్ ఉంది. అయిన తర్వాత ఎంతసేపు ఉన్న ఎయిడ్స్ 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 అనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అమ్మాయికి, తగ్గట్లేదు. అప్పుడు కొన్ని మందులు ఇచ్చాయి, నాకు గుర్తులేదు కానీ కొన్ని మందులు ఇచ్చా, ఆమె కాన్స్టిట్యూషనల్గా ఎన్నో ఇచ్చాను, తగ్గట్లేదు. అంత ఇంప్రూవ్మెంట్ అమ్మాయి చిక్కిపోతూనే ఉంది, బక్క అయిపోతుంది. అప్పుడు మా సార్ని అడిగా, సార్ ఏంటి నేను చేసిన పొరపాటు ఏంటి అని అడిగా. ఎయిడ్స్ లోపలికి ఎంటర్ అయినంతనే ఎయిడ్స్ రాదు అన్నారు సార్. అట్లా చాలా మందికి ఎంటర్ అవుతుంది, వందలు వేల లక్ష కోట్ల మందికి ఎంటర్ అవుతుంది. సార్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. అయిన తర్వాత వందల కోట్ల మంది కూడా అది ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయినంతనే అది రాదు. వెన్ యు ఆర్ ఇన్ ఎ రిసీవింగ్ పోల్ దెన్ డిసీజ్ విల్ బి పాజిటివ్ అని చెప్పినాడు సార్. అంటే అప్పుడు అర్థమైంది. సో దానికి ఎంటర్ అయ్యకముందే ఆమె ప్రాణశక్తి వీక్ అయిపోయింది. అప్పుడు అడిగాను అమ్మాయిని, ఏం జరిగిందమ్మా అసలు మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నీ ఏం పరిస్థితులు ఏంటి, అక్కడ ఏంటి విషయాలంటే, సార్ మా అత్తగారు చాలా టార్చర్ పెట్టేవాళ్ళు సార్, ఇంకా దాన్ని భరించి 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 వచ్చానని చెప్పింది అమ్మాయి. చాలా భరించాను సార్ అన్న. సో అప్పుడు ఏమైందంటే అంచుకున్నాను సార్ బాధలన్నీ కూడా అని చెప్పి, అక్కడ షెల్ వీక్ అయింది. దాని తర్వాత ఈ ఇంజెక్షన్ జరిగిందో అని వాళ్ళ అనుమానం. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది ఎవరికి ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వడం వల్ల వచ్చిందేమో, అందుకని ఎయిడ్స్ వచ్చిందేమో అని వాళ్ళ ఐడియా. అయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రాదన్నారు సార్. వెన్ షీఈ్ ఫస్ట్ వీక్ ఇట్ ది వైటల్ లెవెల్ దెన్ ఓన్లీ డిసీజ్ విల్ అంటారు. అవేవో కనుక్కొని అప్పుడు ఆ క్షణాలకు ఇచ్చింది కరెక్ట్ మంది ఇస్తే సెట్ అయిపోతుందంటే, అప్పుడు నేను అమ్మాయికి స్టాఫ్ దగ్గర ఎటువంటి ఇచ్చిందంత వండర్స్ వచ్చాయి. అమ్మాయి ఎంత మంచిగా అయిపోయిందంటే అంత మంచిగా అయిపోయింది. ఆ సిక్నెసెస్ లేవు, ఆ డిసీజ్ ఏవి లేవు, కంప్లీట్గా లేవు. అమ్మాయి చాలా అందంగా అయిపోయింది. ఇప్పుడు స్టాఫ్ దగ్గర 200 1-2 డోసులు ఇచ్చా అంతే. ఆల్మోస్ట్ ఒక 1 week బ్యాక్ బిఫోర్ కూడా వచ్చింది, కాకపోతే ఇంకా నెగిటివ్ రాలేదు అమ్మాయికి. అమ్మాయి మాత్రం చాలా క్లినికల్గా చాలా మంచిగా అయింది. తర్వాత లాస్ట్ మొన్న నాట్రమో 200 ఇచ్చి పంపించా. వెన్ కాస్ ఆల్సో అండ్ కాన్స్టిట్యూషనల్ వీ హ్యావ్ టు గివ్. నాట్రమో ఇచ్చి చూస్తున్నాం, వీఆర్ వెయిటింగ్. అంటే చెప్తున్నాను హౌ ద డిసీజ్ విల్ కమ్. ఇది అర్థం కాకపోతే ఏమవుద్దంటే మనం అలోపతి వాళ్ళు చెప్పిన తీరే కరెక్ట్ అనుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, ఇందులో డౌట్ ఉందా? సార్ అలా మనసు బ్రేకప్ కాకుండా యోగాభ్యాసం అంతే, వేరే మార్గం కథలో లేదు. నిర్దేశించారు. దెన్ ఓన్లీ స్పిరిచువలిజం ఓన్లీ ద వే. స్పిరిచువలిజం ఓన్లీ వే. అందుకనే మనకు భారతీయత చాలా అద్భుతమైన వైద్యశాస్త్రం. స్పిరిచువలిజం అది వైద్యశాస్త్రం మనకి, గుర్తుపెట్టుకోండి. ఓకే సరే, సోరా ఇంట్రడక్షన్ ఇంతవరకు అయిపోయింది. మళ్ళీ అందరూ కోపడతారు నా మీద. ఎవరు ఏమంటారు సార్, ఎవరు ఏమంటారు, మీరు అట్లా అనుకోవద్దు.
మాకు ఎంత నిదానంగా చెప్తే అంతమందికి ఎక్కువ ఉపయోగపడతాం సార్. అంటే మ్యాథమ్స్ ఎక్కడ ఉన్నాయని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి కదా. ఊరికి థియరీ చదువుకుంటూ కూర్చుంటే మ్యాథమ్స్ ఎక్కడని మనం ఏం చెప్తాం, ఎట్లా ఎంటర్ అయినా ఏం చెప్తాం కదా. మ్యాథ్స్ నెక్స్ట్ ఇది ఒకటి అనమాట మ్యాథమ్స్ అంటే. మరి ఇవి ఎట్లా వస్తాయి? ఈ విభాగంలో వంశపారంపర్యంగా వారి పిల్లలకు వ్యాప్తి చెందుతున్నాడు. ఆస్తి ఇస్తారన్నమాట. తండ్రి కొడుకు ఆస్తి ఇస్తాడు. తీసుకోరా ఇన్ని ఎకరాలు, సోరాసైకో సిఫిలిస్ 3 ఎకరాలు తీసుకో అంటాడు. ఈ 3 విభాగంలో ప్రపంచానికి మానవాళిని అనేక బాధలను, రోగులను గురి చేసి చంపుతున్నాయి. ఇవి శరీరంలో వ్యాధులను ఆకర్షింపగలిగే శక్తిగా వర్తిస్తున్నాయి. వ్యాధులని ఆకర్షించే శక్తిగా ఉన్నాయి మ్యాథమ్స్ ఇవి. కోసి చూసినా ఎక్కడ ఏమీ కనిపించవు. డిస్ట్రక్షన్ చేస్తే కూడా ఏం కనిపించవు. ఇవి మానసిక ఆరోగ్యమును దెబ్బతీసి భౌతికంగా ఆరోగ్యమును మాటిమాటికి చెవుటకు లొంగదీయుటకు కారణమై ఉంటాయి. ఇవేం చేస్తాయి? మాటిమాటికి లోపల ఉండి చిన్న రోగాలుగా బయటకు వస్తుంటాయి. రోగాలు కావు. దే ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ది డిసీజ్. ఎయిడ్స్లో నేను చూసింది ఫస్ట్ ఏంది డిసీజ్ కొని, బట్ వెన్ ఐ థింక్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది డిసీజ్ ఎయిడ్స్ కూడా అని ట్రీట్ ఇచ్చినాను. అప్పుడు ఐ గాట్ ద క్లియర్ ఐడియా. మనం వింటున్న అనేక వేల వ్యాధుల పేర్లు వీటి యొక్క కారణాంతంలే కానీ అసలైన వ్యాధులు కావు. విపాకం కలగక మునుపు వర్షంలో తడిసినను ఏమీ కావు. పొలాల్లో పనిచేసేవారు రోజు తడుస్తూనే ఉంటారు. వాళ్ళకేమైనా చేస్తున్నదా? కానీ విపాకం కలిగిన తర్వాత కొద్దిసేపు వర్షంలో తడిసిన తర్వాత జ్వరం, జలుబు, ఇస్నోఫిలియా, బ్రాంకైటిస్, న్యూమోనియా మొదలు అన్ని వ్యాధులు వచ్చి ప్రాణమును తీరును. ఎంతకుముందు రైతులకి పాపం వర్షంలో తడిసినా ఎండకెండా వాళ్ళకి ఏం రోగాలు వచ్చేవి కావు. ఇప్పుడు వస్తున్నాయి. వాళ్ళకి కూడా షుగర్లు వస్తున్నాయి. అప్పుడు మేము అనుకునే వాళ్ళు అంత కాయకష్టం చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు షుగర్ వస్తున్నాయి అంటే వెన్ ద మ్యాజమ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ దేర్ మైండ్. నాకు ఆ ఉచితం కావాలి, నాకు ఈ ఉచితం కావాలి, అర్థమైందా? వాడు పక్కవాడి పొలం నాకు కావాలి. ఇవి ఎప్పుడైతే మెంటల్ ఎప్పుడైతే ఎంటర్ అయినాయో అప్పుడు డిసిఎస్ ఎంటర్ అయినాయి. వెనకటికి ఎంట్లా ఉండేవాళ్ళు, అరే వాడు ఇబ్బందిలో ఉన్నాడు, వాడికి శిల్క వేసుకుంటాడు, చేసుకొనిరా అనేవాళ్ళు. వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈస్ డిఫరెంట్, వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ధనం, అక్కడేంది దాన్ని లక్ష్మిగా కన్నతల్లిగా భావించాడు భూమిని ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని ధనంగా భావిస్తున్నాడు. దెన్ ఇట్ ఈస్ ద రైట్ టైం, ఇట్ ఈస్ ద డిసీజ్ ఎంటర్డ్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆల్సో. అందుకని రైతులకు కూడా ఇప్పుడు షుగర్లు వస్తున్నాయి. అంతకుముందు రైతులకు షుగర్లు వచ్చేవి కావు. వైద్యుడు వర్షంలో తడిశాడు కాబట్టి ఈ జబ్బులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయని చెబుతారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది ఈ విభాగమును ఆ రోగులను ఆకర్షింపగలిగే శక్తి కలుగజేయును. ఆ రోగులను ఆకర్షింపజేయగలిగే శక్తిని ఇస్తుంది. అంటే ఇట్ విల్ బ్రేక్ ది వైటల్ ఫోర్స్. మనం అనుకునే అనేక రకమైన వైరస్లు, మైక్రోబుల కంటే జీఎన్లు ఈ రకమైన విభాగం కలిగిన వారిలో మాత్రమే ప్రవేశించి రోగములను కలుగజేయును. అలాంటి వాళ్ళకి మాత్రమే మైక్రోబ్స్ కానీ పనిచేస్తాయి. కానీ మైక్రోబ్స్ ఏం చేయలేవు. గుర్తుపెట్టుకోండి, మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా, వైరస్లు ఏమి చేయలేవు. 100% షూర్ ఇది. అంతేగాని ఈ మైక్రోబ్ టీబీ పాజిటివ్ వచ్చింది కనుక నీకు టీబీ అంటే మైక్రోబ్ థియరీ కరెక్ట్ కాదు. వెన్ ద వైటల్ ఫోర్స్ ఈస్ deranged, then only these organisms will cause effect. It is also wrong. When the vital force is affected, then the disease will come. These microorganisms will come as a scavengers. కనిపిస్తాయి వాటిని క్లియర్ చేయడానికి. మళ్ళీ మైక్రోబ్ థియరీకి వెళ్ళిపోతాం. ఎంతవరకు అవుతాను నేను. విభాగం లేని వారికి ఇవి ఏవి వారిలో ప్రవేశించిన రోగములు కలుగజేయలేవు. విభాగం లేని వాళ్ళకి ఇవి ఏవి కూడా వాళ్ళు ఏం చేయలేవు. ఎందుకు? అలాంటి వాళ్ళ మీద పెయిన్లు పడితే పెయిన్లు చచ్చిపోతాయి, కానీ వాడికి మాత్రం పెయిన్లు ఎక్కవంట. ఇక ఇదే ఎగ్జాంపుల్ చెప్తారు. వరుసగా 5-6 మంది పడుకున్నారు అనుకో, వీడిని ఎత్తిన పెయిన్లు ఉన్నాయనుకో, వాడి పక్కన పడుకున్నా వాడిని ఎత్తి పెయిన్లు ఎక్కవంట. ఆ మూలలో ఇంకోటి ఉండాలంట, వాడు దూరంలో పడుకున్న వాడికి మాత్రం ఈ పెయిన్లు పోయి అడుగుతుంటాయంట.
అంటే ఎవడోకి ఇచ్చేది కాదు, మన లోపల వ్యాధి అని. విపాకం లేని వారికి ఇవి ఏవి ప్రవేశించినను రోగములు కలుగజేయలేవు. ఈ తీరాన్ని బాగా గమనించాలి. కలరా, పెద్దమ్మ వారు మొదలగు మరడి వ్యాధులు, అంటు వ్యాధులతో బాధపడుతున్న వారికి, సేవ చేస్తున్న వారికి ఈ వ్యాధులు కలగవు. నౌ మాస్టర్ ఈస్ రివీలింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాన్ కంటేజియస్. మరి అలాంటి వ్యాధులు మనకు సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళని ప్రేమతో చూడాలి. వాళ్ళకి ఏది కావాలనో కనుక్కొని మనం వాళ్ళకి చేయగలగాలి. వాళ్ళది మనకు వస్తుందేమో అని భయపడదు. డోంట్ బి రిసీవింగ్ పోల్, ఆల్వేస్ బీ గివర్. సివి గారు చెప్పారు కదా, ఆల్వేస్ బీ గివర్, ఐ విల్ గివ్ యూ. అందుకని కోవిడ్ పేషెంట్లు పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి మేము మందేసాం. నేను దగ్గరికి వెళ్ళి మందేసి వచ్చేవాడిని పేషెంట్కి. క్లినిక్ క్లోజ్ చేయలేదు, కాకపోతే ఫ్రంట్ హాల్లో పెట్టుకున్నాం. మా ఛాంబర్ని హాల్లోకి పెట్టుకొని పేషెంట్కి మాకు దాదాపుగా ఒక 5-6 అడుగులు గ్యాప్ ఉంచాం. ఎందుకు? మన వర్కర్స్ కూడా భయపడతారు కదా, భయపడ్డారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సార్ దూరం పెట్టాడు, ఏం కాదులే, సార్కి ఏం కాదు, మనకేం కాదని వాళ్ళొక ఫీలింగ్లో ఉంటారు. అది పాజిటివిటీ. అర్థమైందా? మనం కూడా దూరం ఉన్నాం. ప్రతి ఒక్కడు వచ్చి ఒక 10 మంది వచ్చి సార్ ఏంది పక్క కూర్చుంటారా అంటే మనకు కూడా ఒక రకమైన రాను ఎంటర్ అవుతుంది భయం. అదే అక్కడ దూరం పెట్టారు, సార్ దూరం పెట్టాడు అని ఎవడు కామెంట్ చేయరు. డిస్టెన్స్లో మాట్లాడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందేసి వస్తాం. అర్థమైందా? వాడికి మంది అన్నాలి కదా, మనం వెళ్ళి మంది ఇచ్చేవాళ్ళం. మనకేం రాలేదు, ఏం రాదు కూడా. మా క్లినిక్లో ఎవరికి కూడా రాలేదు, ఎవ్వరికి రాలేదు. ఎవ్వరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. చెప్తున్నాను అంటే వెన్ యు ఆర్ ఫియరింగ్ దట్ ఈస్ ఓన్లీ డిసీజ్, దెన్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విల్ డూ ఇట్స్ దేర్ వర్క్. అదనమాట. ఈ మూడింట్లో ఏదో ఒక సంబంధించిన ఏదో ఒక జబ్బు ఉంటే తప్ప వారికి ఏ రకమైన తరుణ వ్యాధులు కానీ అంటు వ్యాధులు కానీ సోకవు. అందుకని అవి అసలు రోగాలు కావు. అవి రోగాలు కావు, స్కేబీస్ ఇవి కాదు రోగాలు. ఈ దీర్ఘవ్యాధి విభాగంలోకి ప్రారంభ దశ, విజృంభ దశ అని ఉండి ప్రారంభం పోయే వరకు లేక జీవించి ఉన్నంత కాలము రోగులను బాధ పెడుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి తిరోగమనము లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంత ఈజీ క్యూర్ కావు. సరైన శాస్త్రీయ వైద్యతలో వైద్యము దీర్ఘకాలికంగా చేస్తే తప్ప వీనికి నివారణ లేదు. క్లాసికల్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వేరుగా మార్గం లేదు. నివారణ చేయకపోతే ఏదో ఒకటి మనం అనుకునే వ్యాధికి గురై శరీర భాగంలో ఒకటో రెండో దెబ్బతిని చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏదో డిసీజ్ అంటారు, ఏదో ఒక అవయవం దెబ్బతిని అట్లా చనిపోతూ ఉంటారు. మయాజం అనే పదానికి విపాకం అనే తెలుగులో నేను మొదటిసారిగా తర్జమా చేశాను. నేనేం చేశాను, మయాజం అని దానికి పేరు పెట్టినాను. అందుకని దీర్ఘవ్యాధి విపాకంలో అంటే క్రానిక్ మయాజమ్స్ అని తెలుసుకోండి. చర్మం మీద వచ్చిన పుక్కులను పైపోతల్లో అణచిపెట్టడం వల్ల సోరా అనే విపాకం వస్తుంది. చర్మ వ్యాధిని అణచిపెట్టిన తర్వాత సోరా అనేది ఎంటర్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు సరదాగా చెప్తున్నా, ఎవరు అడిగారంట అనంతకృష్ణ మాస్టర్ గారిని, మాస్టరు వీళ్ళు ఎయిడ్స్ రావద్దని కండోములు వాడమంటున్నారు, అయినా ఎయిడ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉంది, అందరూ వాడుతూనే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంతగానో మోటివేట్ చేసిన తర్వాత ఎయిడ్స్ ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అని అడిగారు. అరే ఎయిడ్స్ అంటే ఫిజికల్గా వచ్చే తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలని వాడి మైండ్లో ఎప్పుడైతే ఇచ్చి వచ్చిందో అదే ఎయిడ్స్, అప్పుడే ఎయిడ్స్ ఎంటర్ అయినట్టు అని చెప్పారనమాట. అప్పుడు అర్థమైంది, మాకు దిమ్మ తిరిగింది. వారికి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఇచ్చే ఏదో ఉందో దాన్ని ఎయిడ్స్ అంట. అదే ఎయిడ్స్ ఎంటర్ అయినట్టు. తర్వాత ఆర్గానిజం వచ్చి రావడం పెద్ద విషయం కాదు, లోపల నుంచి పుడుతుంది అట్లా అనమాట. చర్మం మీద వచ్చిన పొక్కులను పైపూతలను అణిచివేయడం వల్ల సోర అనే విభాగము వస్తుంది. చర్మ వ్యాధిని అణిచిపెట్టిన తర్వాత సోరం వస్తుంది. గనేరియాని అణిచిపెట్టడం వల్ల సైకోసిస్ అనే విభాగమును, గనేరియా అణిచిపెట్టిన తర్వాత సైకోసిస్ వస్తుంది. సిఫిలిస్ని అణిచిపెట్టడం వల్ల సిఫిలిస్ విభాగమును కలుగుతాయని మనం చెప్పుకున్నాం. సిఫిలిస్ని అణిచిపెడితే సిఫిలిస్ విభాగం వస్తుంది. గనేరియా అణిచిపెడితే సైకోసిస్ వస్తుంది. చర్మ వ్యాధులు అణిచిపెడితే సోర వస్తుంది. ఇది ముఖ్యమైన మానసిక లక్షణం ఏమనగా కోపము. అందుచేత ఈ విభాగమును మానసిక దురద అని అంటారు. సోరాలో ఎక్కువ
మెయిన్గా మనకు కనిపించేది కోపం. ఎందుకనగా భౌతికముగా శరీరంపై వచ్చిన దురదను అణిచివేయడం వలన అది పోయి మనస్సును చేరి అక్కడ దురద పెడుతుంది. అక్కడ మెంటల్ డిసీజ్ స్టార్ట్ అయింది. అందుచేత వింత వింత పనులు చేయడం మొదలు పెడతారు సోరావారు. వింత వింత పనులు చేయడం స్టార్ట్ చేస్తారు సోరావారు. నీచమైన హీనమైన నేరములు చేయుట, అసూయ, ద్వేషములు, చోరత్వం మొదలైనవి ప్రపంచంలో అనేక రకములైన నేరములకు మూల కారణము సైకోసిస్. చోరబుద్ధి, దొంగ బుద్ధి ఇవన్నీ కూడా సైకోసిస్ విభాగము కిందికి వస్తాయి. ప్రపంచంలో అపరాధం చేయడానికి కావలసిన ఆసక్తి అంతా ఈ రెండో వ్యాధి ఉన్నటువంటి వారు మాత్రం పొందుతారని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉండే నేరాలన్నీ కూడా ఈ సైకోసిస్ వల్ల జరుగుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, సిఫిలిస్ విభాగం రాగానే మనస్సు వికాసం తగ్గడం మొదలవుతుంది. అతనిలో జడత్వం ప్రవేశిస్తుంది. మెంటల్గా హీ విల్ బికమ్ డల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిఫిలిస్. విభాగం రాకమను 10 సంవత్సరం క్రితము అర్థమైన విషయం విభాగం వచ్చిన తర్వాత అర్థం కావు. అంతకుముందు టక అర్థం చేసుకునేవాడు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంతకుముందు కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకునేవాడు, స్ట్రాంగ్గా ఉండేవాడు, ఇప్పుడు రాను మధ్యమరపు వచ్చేస్తుంది. అంతకుముందు రెండు మూడు సన్నివేశాన్ని ట్యాకిల్ చేసేవాడు, ఇప్పుడు చేయలేకపోతున్నాడు. ఇట్ ఈస్ ద సిఫిలిస్ మ్యాసం విచ్ ఈస్ పర్వేడింగ్ ఇన్ అవర్ బాడీ. ఈజ్ ఇట్ క్లియర్ నౌ ఫర్ యూ? ఇంట్రడక్షన్ టు సోరా. ఇందులో డౌట్స్ ఉన్నాయా? నౌ వీఆర్ గోయింగ్ టు ఎండ్ సోరా. క్లియర్ సార్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ. అద్భుతంగా ఉంది. అంటే ఇది తెలిస్తే మనకి ట్రీట్మెంట్ చేయడం ఈజీ, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం ఈ వ్యాధి ఒకటనుకొని ఇంకో దాని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం, మనకు సక్సెస్ఫుల్ రేట్స్ ఉండవు. నో యూ కెన్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ రేట్స్ ఇన్ ది కేస్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు సోరా అంటే ఏంటో చదువుకుందాం ఒక మాట. ఈ పీపీటీలు తర్వాత చూద్దాం, తర్వాత నెక్స్ట్ టైంకి మీకు చెప్తా. ఓకే, యాక్చువల్ చెప్దామని తీశాను, అది ఎంతవరకు స్టార్టే కాలేదు. సరే చూద్దాం, మాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నా మనకు తెలీదు. మనం చదవాలనుకుంటాం కానీ మాస్టర్ గారు ఏం చెప్పాలో చెప్తారు. సోరా విభాగం ప్రారంభమైన తర్వాత చిరాకు, కోపము, అతిశయం ఇవి వస్తాయి. సోరా స్టార్ట్ అయితే ఫస్ట్ చిరాకు, చిన్న వాడి చిరాకు పడ్డం వస్తుంది, అది కూడా సోరానే. కోపం, విపరీతమైన కోపం, అతిశయం ఎక్కువ చేయడం, ఆ తర్వాత అలసట, నీరసం, చిన్న వాడికి అలసిపోవడం, ఇది కూడా సోరానే. నీరసం, జీర్ణశక్తి మందగించి ఆకలి తగ్గుట. ఆకలి తగ్గిందండి మా వాడికి మంది ఏంటని వస్తారు. ఏం చెప్తాం? సార్ మంచి టానిక్ ఇవ్వండి సార్, మా వాడికి ఆకలి కావట్లేదు అని వస్తారు. ఇది పేషెంట్ చెప్పే లాంగ్వేజ్. మనం ఏం చెప్పాం మరి? ఆల్ఫాల్ఫా టానిక్ తీసుకోండి సార్, ఆకలి బాగవుతుందంటావా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి రామకృష్ణ గారు? రోగి తత్వాన్ని చూసి ఆ లోపల ఉన్న విపాకాన్ని గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్. సార్ ఆకలి కావట్లేదు, మేము అందిస్తాం సార్ అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలా? మరి ఇవన్నీ ఎందుకు సార్ అని అడుగుతున్నాడు అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా ఏ విధంగా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని కూడా అడగాలి. దాని అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అప్పుడు నేనేం చెప్తాను అంటే, సార్ ఆకలి కావడానికి మంది ఇవ్వను నేను, ఆకలి ఎందుకు కావట్లేదు దాన్ని క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా ఆకలి అవుతుంది సార్, దానికి మనం మంది ఇచ్చేది ఏముంది అంటానండి. వాళ్ళకి పేషెంట్ చెప్తా, ఇదే వాడు చెప్తా, ఆకలి కావడానికి నేను మంది ఇవ్వను, ఆకలి ఎందుకు కావట్లేదు దాన్ని క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా ఆకలి అవుతుంది కదా, మళ్ళీ ఆకలి అవడానికి మంది ఎందుకు సార్ అంటాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దెన్ విల్ రైట్ ఏ కేస్ షీట్, దెన్ విల్ గివ్ రైట్ రెమెడీ, దెన్ ద పర్సన్ విల్ బి క్యూర్డ్. అట్లా అనమాట. జీర్ణశక్తి మందగించి ఆకలి తగ్గుట, ఇది కూడా సోరానే. వాతావరణ మార్పులకు ప్రభావితగుట, చిన్న వాటికి వెంబడే డిస్టర్బ్ అవుతాడు. శ్రమ చేయలేకుండా, అంతకుముందు బాగా శ్రమ చేసేవాడు ఇప్పుడు చేయలేకపోతున్నాడు, ఒకదాన్ని తట్టుకునేవాడు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. వేడి, జ్వరము కలుగుట, చిన్న వాటికి జ్వరాలు, ఫ్రీక్వెంట్ జ్వరాలు రావడం, హెచ్చుగా
చెమటలు పట్టుట, ఎక్కువ చెమటలు రావడం, ప్రతిదానికి చెమటలు రావడం, ఇవన్నీ కూడా లక్షణాలు. క్రమముగా తలనొప్పి, నరముల బలహీనత కలుగును. క్రమంగా నరాల బలహీనత ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా సోర లక్షణాలు. ఓకే, అయిన తర్వాత ఇంకో లక్షణాలు చెప్పుకుందాం సోరావి. తర్వాత మనం నెక్స్ట్ టైంలో పీపీటీ చెప్పుకుందాం. తీవ్రమైన మానసిక కల్లోలం కలిగించు దృశ్యములు చూసినప్పుడు, గ్రంథములు చదివినప్పుడు మనస్సు చెదరును, దానితో ప్రాణమయ కోశము క్షోభ చెందును. ఇది ఏ సోర. సోర అంటే ఏం చెప్తున్నారు? సోర ఎట్లా ఎంటర్ అవుతుంది? తీవ్రమైన మానసిక కల్లోలం కలిగించే దృశ్యములు చూసినప్పుడు, అటువంటి సినిమాలు కానీ మానసికంగా బాధ పెట్టే విషయాలు, మరి అటువంటి సినిమాలు బయట ఉంటాయి సార్ అంటే మ్యాథమ్స్ ఉన్న డైరెక్టర్స్ చూపించిన సినిమాలు అవి గుర్తుపెట్టుకోండి. అంత వైలెన్స్, అంత సెక్స్, అటువంటి సినిమాలు సమాజంలో ఉన్నాయి. అవి చూసిన వాళ్ళకి మ్యాథమ్ సెంటర్ అవుతాయి, సోర అవుతాయి. అందుకని క్లియర్గా చెప్పినారు, ఒక్కసారి అటువంటివి చూసినా, అటువంటివి చదివినా, అటువంటి లిటరేచర్ చదివినా అంతకుముందు ఆరోగ్యం ఎప్పటికీ రాదు 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 అని చెప్పినారు. ఎప్పటికీ రాదంట. ఎందుకు? మ్యాథమ్ సెంటర్ అయిపోతాయి ఇప్పటికే. అంతకుముందు మ్యాథమ్స్ లేనివాడు ఇవి చూసిన తర్వాత వాళ్ళ లోపల ఒక మానసిక కల్లోలం ఏర్పడుతుంది. దెన్ హీ బికమ్స్ యాజ్ సోర. అటువంటి చూడాలనిపించడమే వాడికి సోర నాంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి. తీవ్ర మానసిక కల్లోలము కలిగించే దృశ్యములు చూసినప్పుడు, గ్రంథములు చదివినప్పుడు మనస్సు చెదరను, దానితో ప్రాణమయ కోశము క్షోభ చెందును. ఇది ఏ సోరా. అటువంటి వైలెన్స్ ఉండే పిక్చర్స్, అటువంటి సెక్స్ ఎక్కువ ఉండే పిక్చర్స్ చూడాలనిపించడమే సోర. దీని వలన ఇంకొక 2 వారముల లోపల చర్మంపై పొక్కులు వచ్చి కురుపులై గజ్జి అనబడు వ్యాధి బయటపడును. దీన్ని అయిన తర్వాత ఎంటర్ అయింది కదా, ఇప్పుడు మానసిక కల్లోలం ఎంటర్ అయింది. బాడీ ఏం చేస్తుంది? దాన్ని కాపాడడానికి వీడి యొక్క ప్రాణమయ కోశాన్ని బలంగా చేసి మానసిక కోశాన్ని మళ్ళీ బలంగా చేసే ప్రయత్నంలో ఈ యొక్క టాక్సిన్స్ ఏవైతే ఎంటర్ అయినాయో అవి చర్మ వ్యాధిగా బయట దొబ్బేస్తుంది. బయట దొబ్బేసే వరకు ఏమవుతుంది? ఈ కల్లోలం కొంచెం వరకు తగ్గుతుంది, చర్మ వ్యాధికి బయటికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేనికి వైద్యం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, దేనికి వైద్యం చేయాలా? ఆయన యొక్క మానసిక స్థితిని పరిగణలోకి తీసుకొని మందు ఇవ్వాల్సి ఉంటుంది. మరి స్కిన్ చూసి ఇవ్వద్దా? మానసిక స్థితి ఎన్ని చూసి కనుక ఇవ్వటం అయితే ప్రొజెక్టర్ వదిలేసేసి మనం గోడ మీద ఉన్న బొమ్మకి ఇచ్చినట్టు అవుతుంది సార్. అది కదా, ప్రొజెక్టర్ని వదిలేసి స్క్రీన్లో రిపేర్ చేసినట్టు అవుతుంది. ఇంకొంచెం అన్యాయం కూడా జరుగుతుంది. ఏంటి? ఈ స్కిన్కి కంప్లైంట్ ఇచ్చి బలంగా 10 ml 15 ml వేసినాం అనుకో, లోపల పోయి డిసీజ్ పోయి కూర్చుంటుంది. వాడికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన చేత అయితే న్యాయం చేయాలైతే ఊరుకోవాలా. అదే అనమాట. అంటే స్కిన్ డిసీజ్ ఈజ్ కేమ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పర్సన్. దెన్ యు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ టు ది బాడీ by prescribing graphitis or by prescribing petroleum. Then అంతమంది షుగర్ లేని వాడికి షుగర్ వస్తుంది, అంతమంది బీపీ లేని వాడికి నువ్వు ఇచ్చిన మందుల తర్వాత బీపీ వస్తుంది. దీన్ని చర్మం మీదనే మందులు వాడి నివారించడానికి యత్నించినచో దేహంలోని కనగిపోయి సోర అనబడు దీర్ఘవ్యాధిగా పరిణమించు. నౌ బికేమ్స్ యాజ్ క్రానిక్ సోరా డిసీజ్. డిసీజ్ క్రానిక్గా ఎంటర్ అయినట్టు. అంటే నువ్వు చేసేది చెడ్డ పని, నువ్వు చేసేది వాడికి అన్యాయం చేసినాడు. ఇది సోర యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తా. సోరానే చెప్తున్నాను. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు చర్మం ద్వారా డిసీజ్ బయటకు వచ్చినప్పుడు ఆయన మానసికంగా బెటర్ అవుతాడా సార్? చాలా బెటర్ అవుతాడు, చాలా బెటర్ అవుతాడు. నేను చూశాను ఒక కేసులో, అంతకుముందు కొంచెం పని చేసినా అలసిపోయేది, కొంచెము చిరాకు ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే రింగ్ బామ్గా బయటకు వచ్చిందో, అంతకుముందు ఒక్కరికి వంట చేసి పెట్టాలంటే ఇబ్బంది పడేది, ఇప్పుడు 20 మందికి వంట చేసి పెడుతుంది అమ్మాయి. వితౌట్ ఎనీ ట్రీట్మెంట్.
రింగ్ వామ్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేయాలా? కాన్స్టిట్యూషన్లో ఇస్తే రింగ్ వామ్ తగ్గాల. రింగ్ వామ్ తగ్గడానికి టైం పడుతుంది. వెయిట్. రింగ్ వామ్ సతాయిస్తుంది కొంచెం. ఎందుకు? లోపల నుంచి క్యూర్ కావాలి కనుక. అదనమాట. అంటే మనం చేసే ట్రీట్మెంట్ బాడీ చేస్తుంది న్యాచురల్గా. అదనమాట. నెక్స్ట్ ప్రాథమిక స్థితిలో ఇది గజ్జిపెండల ఇప్పుడు ఇంక వద్దులే మళ్ళీ అంటే సోరానే, ఇది కూడా సోరానే, తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ కూడా సోరానే వస్తుంది. నెక్స్ట్ క్లాస్ చెప్తాను నేను, కానీ ఇంకో రంగం చెప్తాను. గురు పూజలో ఉంటాయి కదా, మోస్ట్లీ 90% క్లాస్ అయితే రన్ అవుతుంది. గురు పూజలకు వచ్చి వాళ్ళు తర్వాత వీడియో వినండి. క్లాస్ విల్ బి కంటిన్యూడ్ బై ది బ్రదర్హుడ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చెప్పిన దానిలో ఆల్రెడీ 2 minutes ఎక్కువైంది. అయినా సరే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ గుడ్ టాపిక్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్. సార్ ఒకటి అంటే సార్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు ప్రతిదీ మనము స్పిరిచువల్ లెవెల్ గానే ఉన్నది కదా సార్. అంటే మీరు అన్నట్టు ఇది కామ క్రోధ లోభ వీటన్నిటి వల్లనే సోర ఎంటర్ అవుతుంది అని అన్నారు కదా. అయితే మా సార్ ఒకతను అంటే నేను నేర్చుకున్న దగ్గర సార్ ఏమని చెప్పిండంటే సార్, మనము ఒక మంచి మైండ్ సెట్ తోని నీకు ఏదైనా అనిపించిన డ్రగ్ ఇస్తే అది కరెక్ట్ పనిచేస్తుంది. నువ్వు మైండ్ కరెక్ట్ లేనప్పుడు ఇతర ఈ ఆలోచనలతోని నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినా అది అప్పుడప్పుడు పని చేయకపోవచ్చు. అందుకే మంచి మనసుతోని నువ్వు నమ్మకంగా ఏ డ్రగ్ ఇచ్చినా పనిచేస్తుంది అని అంటాడు. అది ఎంతవరకు నిజం సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. టెంపరరీలీ although doctor is disturbed, doctor is suffering in spite of miasm, when he is prescribing with pure mind, he at that time he is away from the miasm, the remedy will be perfect work. గుర్తుపెట్టుకోండి, చాలా కరెక్ట్ గా పనిచేస్తుంది. మెడిసిన్ కరెక్ట్ కాకపోయినా ప్యూర్ మైండ్ సెట్ తో ఇస్తే అది కరెక్ట్ పనిచేస్తుంది అంటున్నారు. మెడిసిన్ కరెక్ట్ కాకపోయినా కాదు, మెడిసిన్ కరెక్ట్ గా తడుతుంది. తడుతుందా సార్? ఓకే. నువ్వు కరెక్ట్ గా ప్యూర్ మైండ్ లో ఉన్నప్పుడు నీకు ఎదుటివాడి యొక్క ఇంప్రెషన్, వాడి యొక్క బాధ నీకు అర్థమవుతుంది. అప్పుడు నక్షమే కాదురా భయ్, సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి కానీ ప్రయోజనం ఇది అని అనిపిస్తుంది నీకు. హీ విల్ బి మ్యాగ్నెటిక్ ఫోర్స్. వాడి బాధ ఏందో నీకు అర్థమై కరెక్ట్ మైండ్ నీకు మైండ్ లో ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. అట్లా అనమాట. యాక్చువల్గా సఫర్ అవుతుందో ఆర్గాన్ మనకు కూడా సఫర్ అవుతుంది అది అలా. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. గుడ్ గుడ్. ఐ థింక్ వెరీ వెరీ సార్. లాస్ట్ హనుమాన్ గారు ఊరికే మనిషిని చూసి డ్రగ్ వేశారు అడగకుండా, డిసీజ్ అడిగి డ్రగ్ వేశారు, అంతేగాని సిమ్టమ్స్ అన్ని అడగల. లాస్ట్ స్టేజ్ లో అయినా మనిషిని చూడటం, డ్రగ్ వేయటం, పక్కన ఒక అవును కరెక్ట్. అట్లా అనమాట. అంటే ఆ వైబ్రేషన్స్ వస్తేనే కదా అవాయిడ్ చేస్తున్నాడు దాన్ని. అవును కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, బాగుంది, చాలా మంచిగా సార్ క్లాస్ మాత్రం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్తో వి డి నాట్ ఎంటర్డ్ సోరా, జస్ట్ ఎంటర్డ్ సోరా, బట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. సార్ హనుమాన్ గారు మనసు పెట్టి డ్రగ్ వేసినట్టు మీరు మనసు పెట్టి పాఠం చెప్తున్నారు మాకు. సంతోషం సార్. మీ సంగతి అందరూ నేర్చుకోవాలి. లాస్ట్ స్టూడెంట్ బిలో యావరేజ్ వాడు కూడా అర్థం చేసుకోవాలా అనే దాంతో సర్వీస్ చేయగలగాలనే దాంతో చేస్తున్నారు ఆ తపంతో. మాస్టర్ కలిగి మనందరి ద్వారా పనిచేస్తే సంతోషం. అయిన తర్వాత ఏదో చెప్దాం అనుకుంటున్నాను, సరే. నెక్స్ట్ క్లాస్ విల్ బి సేమ్ యాజ్ ఇట్ ఈస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మాయాజమ్స్ అనేది మీకు ఇంకొంచెం అర్థం కావాలంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనే టాపిక్ మనం ఆర్గనైజ్లో మనం ఇంతవరకు చదువుకున్నాం. అది మళ్ళీ ఒకసారి వినండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్లో ఎట్లా వస్తాయని హనుమాన్ గారు చెప్పినారు. అది మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా సార్? చెప్పండి సార్, చెప్పండి, మాట్లాడండి. హోమియోపతితో పాటు మీరు స్పిరిచువల్ గా కూడా బ్రహ్మాండంగా నేర్పుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది హనుమాన్ గారు చెప్పింది సార్. ఈజ్ ఆల్సో గుడ్ స్పిరిచువలిస్ట్ యాక్చువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాసుదేవా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్, స్వాగతం. వాసుదేవ. వాసుదేవ.